నమస్కారం. నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఉద్యోగాలను గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీస్లను రిలీజ్ చేసిన పరంగా రాష్ట్రంలోని ఉద్యోగార్థుల కోసం టీశాట్ వారు ఈరోజు ముఖ్యంగా గ్రూప్ 2 ఎగ్జామ్ యొక్క సిలబస్, దాని ప్రిపరేషన్ వివరాలు, ముఖ్యంగా దాంట్లో చాలా మార్పులు ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అది ఆ విషయాలను చర్చించడానికి మనం ఈరోజు మన స్టూడియోకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయినటువంటి దీపికారెడ్డి మేడం గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు మేడం గారు సిలబస్ యొక్క మార్పులు, ముఖ్యంగా మళ్ళీ ప్రిపరేషన్ విధానాలు, ఇంకా ఇతర వివరాలన్నీ మనకు చెప్తారు. సో మనం ముందుగా దీపికా మేడంని పరిచయం చేసుకుందాం. నమస్కారం దీపికా మేడం, వీఆర్ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. మై ప్లెజర్ అండి. మేడం, ఇప్పుడు చాలా నోటిఫికేషన్స్ జారీ అయినాయి. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. అదే కాకుండా వాళ్ళకు చాలా డౌట్స్ కూడా ఉండొచ్చు, ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏంటి, ఏం చదవాలనేది. ముఖ్యంగా మనం ఈరోజు టాపిక్ అయితే చేంజెస్ ఏమున్నాయి మేడం, అంతకుముందు ఉన్న గ్రూప్ 2 సిలబస్కి ఈ సిలబస్కి ఏమున్నాయి, సో ఏ రకంగా వాళ్ళు స్టూడెంట్స్ ప్రిపేర్ కావాలి అనేది ముందుగా మీరు చెప్తే. గ్రూప్ 2లో బేసిక్గా 4 పేపర్స్ ఉంటాయండి. పేపర్ 1ని జనరల్ స్టడీస్ అంటారు. పేపర్ 2లో హిస్టరీ, పాలిటీ, సొసైటీ, ఈ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, డెవలప్మెంట్ అండ్ చేంజ్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అంటే ఈ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. పేపర్ 4 వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ ఉద్యమం గురించి పేపర్ అది. అయితే ఈ 4 పేపర్స్లో మనం కొంచెం సిలబస్ చేంజ్ అయిందన్నమాట వాస్తవమే. ఫస్ట్ పేపర్లో అయితే ఏ రకమైన మార్పులు లేవు, అసలు 0 చేంజెస్. జనరల్ స్టడీస్లో ముందు మీకు 11 ఏరియాస్ ఉంటుండే బ్రాడ్గా, అవే ఏరియాస్ ఉన్నాయి. పేపర్ 2లో మాత్రం ప్రతి సబ్జెక్ట్లో చేంజ్ వచ్చింది. అయితే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పేపర్ 2లో హిస్టరీకి 50 మార్క్స్, పాలిటీకి 50 మార్క్స్, సొసైటీకి 50 మార్క్స్ ఉంటాయి. హిస్టరీలో ఒకటే మార్పు వచ్చింది. మార్పు ఏంటంటే, ప్రతి రాజుల పాలనలో ముందు సోషియో కల్చరల్ హిస్టరీ మీద ఫోకస్ ఉండేది. ఇప్పుడు సోషియో ఎకనామిక్ కల్చరల్ హిస్టరీ, అంటే ఎకనామిక్ అన్న పదం యాడ్ చేయడం జరిగింది. అయితే ఇది నిజంగా సిలబస్ పెంచినట్ట అంటే కాదు. ఎందుకంటే హిస్టరీ ఎప్పుడు చదివినా, ఏ రాజుల గురించి మీరు చదివినా, రాజుల రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నేపథ్యం చదవాలంటే సోషల్, ఎకనామిక్, పొలిటికల్ హిస్టరీ చదవాల్సి వస్తుంది. సో సోషల్, ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ హిస్టరీ చదవకుండా అది కంప్లీట్ అవ్వదు, అన్నీ ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. సో మనం ముందు ఎకనామిక్ హిస్టరీ రాయక ముందు కూడా ఎకనామిక్ హిస్టరీ టీచ్ చేసేవాళ్ళు, ఎకనామిక్ హిస్టరీ పిల్లలు చదివేవాళ్ళు స్టూడెంట్స్. ఇప్పుడు ఏంటంటే సిలబస్లో దాన్ని డైరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ప్రతి చాప్టర్లో గమనించుకుంటే ఎకనామిక్, సోషియో ఎకనామిక్, కల్చరల్, ఎకనామిక్ అన్న పదం జోడించడం జరిగింది. అది శాతవాహనులు కానివ్వండి, లేకపోతే మొఘళ్ళ గురించి అయి ఉండొచ్చు, కాకతీయుల గురించి అయి ఉండొచ్చు, ప్రతి దగ్గర ఎకనామిక్ అన్న ఒక పదం జోడించడం జరిగింది. హిస్టరీలో ఇది ఒకటే మార్పు. దాని తర్వాత మనము పాలిటీకి వస్తే, పాలిటీలో 2 మేజర్ చేంజెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రాజ్యాంగ సవరణలు, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ఏదైతే ఉంటుందో ఆ టాపిక్ ముందు సిలబస్లో డైరెక్ట్గా చెప్పలేదు, అంటే పెట్టడం జరగలేదు. ఇప్పుడు సిలబస్లో దాన్ని డైరెక్ట్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇంతకుముందు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అన్న టాపిక్ లేకపోయినా అది టీచ్ చేసేవాళ్ళం. ఎందుకంటే మీకు ప్రతి టాపిక్లో జరిగిన రాజ్యాంగ సవరణల గురించి కంపల్సరీగా తెలియాలి. కాబట్టి రాజ్యాంగ సవరణ ఎట్లా చేస్తారు, దాంట్లో రాష్ట్రాల పాత్ర ఏముంటుంది, కేంద్రం పాత్ర ఏముంటుంది, ఇప్పటివరకు ఎన్ని రాజ్యాంగ సవరణలు జరిగినాయి, దాంట్లో ముఖ్యమైనవి ఏవి, ఇవన్నీ మామూలుగా కూడా చెప్పేవాళ్ళము. ఇప్పుడు దాన్ని డైరెక్ట్గా ఒక సపరేట్ చాప్టర్ లాగా జోడించడం జరిగింది. ఇది కూడా సిలబస్ పెరిగినట్టు కాదు, ఎందుకంటే మీరు ఇంతకుముందు కూడా దాన్ని చదివేవాళ్ళు. అయితే ఒక్క ఎడిషన్ ఏం జరిగిందంటే, సెకండ్ మార్పు ఏంటంటే ఎలక్టోరల్ లాస్ని అంటే ఎలక్టోరల్ లాస్ అనే ఒక టాపిక్ని యాడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా మనకి ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఉండేది. ఇప్పుడు దాన్ని ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ఇండియాలో ఎలక్టోరల్ లాస్ ఇన్ ఇండియా యాడ్ చేయడం జరిగింది. అంటే మీరు ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1950 చూసుకోవాల్సి వస్తుంది. మీకు ఎలక్టోరల్ రిఫార్మ్స్లో కూడా మనం ఆర్పీ యాక్ట్లో కొన్ని సెక్షన్స్ చదువుతాం, కానీ ఇప్పుడు ఎలక్టోరల్ లాస్ అన్న
పేరు యాడ్ చేశారు కాబట్టి మొత్తం ఆ లాలో ఉన్న డీటెయిల్స్ అన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్, లా మెయిన్ పర్పస్ ఏంటి, అసలు 1950కి 1951కు ఉన్న తేడాలు ఏంటి, ఇట్లాంటివి కూడా మనం గమనించుకోవాల్సి వస్తుంది. సో పాలిటీలో జరిగిన మార్పు ఇది. సొసైటీకి వచ్చేసరికి టాపిక్స్ పెద్దగా పెంచలేదు. ఏం చేశారంటే ఫస్ట్ యూనిట్లో మీకు మిడిల్ క్లాసెస్ అనే ఒక టాపిక్ ఉండింది. ఆ మిడిల్ క్లాసెస్ టాపిక్ తీసేసి ఎథ్నిసిటీ అన్న టాపిక్ జోడించడం జరిగింది. తర్వాత సోషల్ మూమెంట్స్లో హ్యూమన్ రైట్స్ మూమెంట్స్ ఒక్కటే మెన్షన్ చేసేవాళ్ళు. హ్యూమన్ రైట్స్ మూమెంట్స్తో పాటు సివిల్ రైట్స్ మూమెంట్స్ కూడా మెన్షన్ చేశారు. సో హ్యూమన్ రైట్స్ మూమెంట్స్, సివిల్ రైట్స్ మూమెంట్స్ ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. దాని తర్వాత థర్డ్ చేంజ్ ఏం తీసుకొచ్చారంటే ఇంతకుముందు వల్నరబుల్ సెక్షన్స్లో LGBTQ అంటే ట్రాన్స్జెండర్స్ గురించి లేకుండే దాన్ని ఇప్పుడు జోడించడం జరిగింది. ఇవి మెయిన్ చేంజెస్. కాకపోతే ఏమైందంటే సిలబస్ మొత్తం రివైజ్ చేశారు, అంటే ఆర్గనైజ్డ్గా చేశారు. ఇంతకుముందు మీకు యూనిట్ 1లో కూడా సోషో కల్చరల్ ఫీచర్స్ ఆఫ్ తెలంగాణ అనే టాపిక్ ఉండేది. యూనిట్ 4లో కొంచెం తెలంగాణ రిలేటెడ్ ఉండేది, యూనిట్ 5లో తెలంగాణ రిలేటెడ్ ఉండేది. అట్లా చేయకుండా ఒక యూనిట్ మొత్తం తెలంగాణ స్పెసిఫిక్ సొసైటీ రిలేటెడ్ టాపిక్స్ని పొందపరచడం జరిగింది. మిగతా 4 యూనిట్స్ని కొంచెం ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో సొసైటీలో ఒక 2-3 టాపిక్స్ జోడించడం జరిగింది. సొసైటీ సిలబస్ మాత్రం దాన్ని కొంచెం ఆర్గనైజ్ చేసి తెలంగాణకు సంబంధించిన టాపిక్స్ అన్నీ ఒక యూనిట్లో పెట్టడం జరిగింది. పేపర్ 1 and 2లో అయితే ఈ మార్పులు వచ్చినాయి. కానీ మీకు బాగా మారింది సిలబస్ అంటే పేపర్ 3. పేపర్ 3లో మీకు ఇంతకుముందు డెవలప్మెంట్ అండ్ చేంజ్ కానీ, తెలంగాణ ఎకానమీ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, ఈ 3 దాంట్లో మీకు 4 యూనిట్స్ ఉండేవి. ఫస్ట్ చేంజ్ ఏంటంటే 4 యూనిట్స్ని 5 యూనిట్స్ చేయడం జరిగింది. అంటే మీకు సిలబస్ దాంట్లో పెరిగింది, ఒక్కొక్క యూనిట్ పెరిగింది. ఇంకొక చేంజ్ ఏం తీసుకొచ్చారంటే మీకు ఇంతకుముందు 2 యూనిట్స్ లాగా ఉండే సిలబస్ని 1 యూనిట్ కిందకి కుదించారు. అంటే మీకు నంబర్ ఆఫ్ టాపిక్స్ కూడా పెరిగినాయి, యూనిట్స్ పెరిగినాయి, నంబర్ ఆఫ్ టాపిక్స్ పెరిగినాయి. మూడో మార్పు ఏంటంటే మీకు ఇండియన్ ఎకానమీలో ఉన్న టాపిక్స్ని తీసుకెళ్ళి డెవలప్మెంట్ అండ్ చేంజ్, ఉదాహరణకి మీకు ఇండియన్ ఎకానమీలో పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే టాపిక్ ఉండేది ముందు, దాన్ని తీసుకొచ్చి డెవలప్మెంట్ అండ్ చేంజ్ కింద పెట్టడం జరిగింది. సో ఇట్లాంటి మార్పులు పేపర్ 3లో చాలా జరిగినాయి. పేపర్ 3లో సిలబస్ మారడానికి కారణము అది మనకు మంచా కాదా అన్నది చూసుకుంటే, కారణం ఏంటంటే ఫస్ట్ ఉన్న సిలబస్ని ఫ్రేమ్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఫామ్ అయింది. సో అప్పుడు మనకు తెలంగాణ ఎకానమీ మీద చదవడానికి ఎక్కువ ఏం లేకుండే. యాక్చువల్లీ అప్పుడే మనం ఇంకా ఆవిర్భవించింది కాబట్టి ఏం లేకుండే. ఇప్పుడు ఏం చేశారంటే మనకు 2014 నుండి 2022 వరకు తెలంగాణ ఎకానమీలో ఏమేమి జరిగినాయో అవన్నిటినీ కూడా సిలబస్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అయితే ఇది సిలబస్లో లేకపోయినా జనరల్గా స్టూడెంట్స్ చదవాలి, ఎందుకంటే తెలంగాణ స్పెసిఫిక్ కంపల్సరీగా క్వశ్చన్స్ వస్తాయి. సో అట్లా సిలబస్ని కొంచెం ఇన్ లైన్ విత్ టుడేస్ కాంటెక్స్ట్, అంటే కరెంట్ ఎకానమీకి సంబంధించి దగ్గరికి తీసుకురావడం జరిగింది. అది మెయిన్ చేంజ్. ఈ రీజన్ ఎందుకు అంటే తెలంగాణ వచ్చి 8-9 years అయింది, అయిన డెవలప్మెంట్ అంతా కవర్ కావాలి కాబట్టి చేంజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ క్యాండిడేట్స్ ఈ ఇన్ని రోజుల తెలంగాణలోని ఎకానమీని చదవాల్సిన అవసరం ఉన్నది, దాన్ని థరోగా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అంటారు మీరు. ముందు కూడా ఉండే, ముందు కంటే ఇప్పుడు ఎందుకు ఎక్కువ ఉందంటే ఇప్పుడు డైరెక్ట్గా సిలబస్లో పెట్టారు కాబట్టి ఎక్కువ చదవాల్సి వస్తుంది. సో ఎకానమీ టఫెస్ట్ సబ్జెక్ట్ కదా మేడం? ఎకానమీ టఫ్ కాదండి, బేసిక్గా ప్రాబ్లం ఏంటంటే ఎకానమీ చాలా డ్రై సబ్జెక్ట్. సో డ్రై అయ్యేసరికి ఏమవుతుంది అంటే పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే టూ మెనీ ఫ్యాక్ట్స్. ఇప్పుడు వీళ్ళకి అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ ఏమవుతుంది అంటే డెమోగ్రఫిక్స్ అన్న ఒక టాపిక్ ఇండియన్ ఎకానమీలో తెలంగాణ ఎకానమీలో జోడించిండు. డెమోగ్రఫీ అంటే ఏంటిది? పాపులేషన్ స్టడీస్, మన ఇది జనాభా ఎట్లా పెరుగుతుంది దానికి సంబంధించింది. పాపులేషన్ స్టడీస్లో 2 మెయిన్ కాన్సెప్ట్స్ ఉంటాయి, 3 ఉంటాయి. ఒకటేమో పాపులేషన్కి సంబంధించిన కొన్ని టర్మ్స్ ఉంటాయి, ఇప్పుడు రిప్లేస్మెంట్ రేట్ అంటారు, టోటల్ ఫర్టిలిటీ రేట్ అంటారు, ఇవన్నిటి మీనింగ్ తెలియాలి, అది ఈజీ. సెకండ్ ఏంటంటే పాపులేషన్ పాలసీ, ఇండియాలో పాపులేషన్ పాలసీస్ వచ్చినాయి, వాటి డీటెయిల్స్ తెలియాలి, అది కూడా పర్లేదు ఈజీ, ఎందుకంటే మనకు చాలా పాపులేషన్ పాలసీస్ లేవు. కానీ ఎక్కడ ఛాలెంజ్ అవుతుంది అంటే సెన్సస్ అడుగుతారు. సెన్సస్లో కంపారిజన్స్ అడుగుతారు, 2001, 2011 ఎన్ని పారామీటర్స్ ఉంటాయో అన్ని ప్రతి ఒక్కటి తెలియాలి, ప్రతి స్టాటిస్టిక్స్ తెలియాలి. స్టేట్స్ అడుగుతారు, లిటరసీ రేట్ హైయెస్ట్ ఏ స్టేట్స్లో ఉంది 2011 ప్రకారము, సెక్స్ రేషియో ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది, క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టండి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే అది ఛాలెంజింగ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఎకనామిక్స్ చదివిన వాళ్ళకి అది ఈజీ మేడం, కానీ ఈ ఎగ్జామ్స్కి నాన్ ఎకానమిక్ స్టూడెంట్స్ కూడా ప్రిపేర్ అవుతారు, లైక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కావచ్చు, మెడికల్ స్టూడెంట్స్, లా స్టూడెంట్స్, దోస్ హు డు నాట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆఫ్ ఎకానమీ సబ్జెక్ట్. సో ఆ ఎకానమీ సబ్జెక్ట్ని ఈజీగా అర్థం చేసుకోవడానికి కానీ, ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ కావడానికి కానీ
ఏ సజెషన్స్ ఇస్తారు, అంటే ఎట్లాంటి బుక్స్ రెఫర్ ఒక చేస్తే చిన్న బాగుండొచ్చు? కరెక్షన్ ఏంటంటే ఇక్కడ కోర్ ఎకానమీ లేదండి, ముందు కోర్ ఎకానమీ ఉండే. Okay, మీరు అన్న one advantage. సబ్జెక్టివ్ పార్ట్, ఆ సబ్జెక్టివ్ పార్ట్ కోర్ కాన్సెప్ట్స్ ఎక్కువ లేవు. ఇప్పుడు అంతా కాంటెంపరీ రిలవెన్స్తో బడ్జెట్ ఇంక్లూడ్ చేసిండ్రు, డెమోగ్రఫిక్ స్టడీస్ ఇంక్లూడ్ చేసిండ్రు. ఇవి కొంచెం ఈజీగానే ఉంటాయి చదవడానికి. Okay. కానీ ఛాలెంజ్ మళ్ళీ ఫ్యాక్ట్స్ ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. సో ఫ్యాక్ట్స్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంటే ఎంత రివైజ్ చేస్తే అంత మంచిది. సోషియో ఎకనామిక్ సర్వే బుక్, దాంట్లో ఉన్న ఇండెక్స్, వీళ్ళ సిలబస్ పక్కన పెట్టుకుంటే వీళ్ళకి బాగా అర్థమయ్యేది ఏంటంటే చాలా మటుకు టాపిక్స్ సోషియో ఎకనామిక్ సర్వే నుండి తీసుకోవడం జరిగింది. సో మీరు కంపల్సరీగా సోషియో ఎకనామిక్ సర్వే చదవాలి. ఇంతకుముందు కూడా గ్రూప్ 2, గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి స్పెసిఫిక్గా చెప్పేవాళ్ళం సోషియో ఎకనామిక్ సర్వే చదవాలి, దాని నుండి క్వశ్చన్స్ వస్తాయి అని. ఇప్పుడైతే ఇంకొక ఆప్షన్ లేదు, కంపల్సరీగా ఇండియన్ సోషియో ఎకనామిక్ సర్వే, తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే చదవాల్సి వస్తుంది. సో ఇప్పుడు పేపర్ 1లో మేడం, ఇప్పుడు చాలా మంది ఫస్ట్ టైం కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉండొచ్చు. అవును, కొంతమంది ముందే ప్రిపేర్ అయిన వాళ్ళకి మీరు అన్నట్టు వాళ్ళకి ఐడియా ఉండొచ్చు, వాళ్ళు చదివేసి ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ టైం జాబ్స్ ఇప్పుడే వచ్చాయి కాబట్టి ఈ ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఏ విధంగా సిలబస్ చదవాల్సి వస్తుంది, ఎటువంటి బుక్స్ రెఫర్ చేయాలి, అవి ఎక్కడ లభిస్తాయి మేడం, అవి కొద్దిగా చెప్తే వాళ్ళకి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రెషర్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా వాళ్ళు రెండు చేయాలి. ఒకటేమో సిలబస్ చాలా డీటెయిల్డ్గా పరిశీలించాలి. అయితే మీరు గ్రూప్ 2 సిలబస్ పరిశీలిస్తే మీకు సిలబస్లో చాలా ఓవర్లాప్ కనిపిస్తుంది. ఓవర్లాప్ ఎట్లా అంటే మీకు ఇండియన్ హిస్టరీ పేపర్ 1లో మెన్షన్ చేశారు, ఇండియన్ హిస్టరీ పేపర్ 2లో కూడా మెన్షన్ చేశారు. అట్లాగే మీకు పాలిటీ పేపర్ 1లో ఉంటుంది, పేపర్ 2లో ఉంటుంది. తెలంగాణ స్పెసిఫిక్ పాలసీస్ అనే ఒక టాపిక్ మీకు పేపర్ 1లో ఉంది. ఆ తెలంగాణ స్పెసిఫిక్ పాలసీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు సొసైటీలో చదవాల్సి వస్తుంది, ఎకానమీలో చదవాల్సి వస్తుంది. సో చాలా ఓవర్లాప్ ఉంది. మీరు సిలబస్ చదివిన తర్వాత ఫస్ట్ ఏం చేసుకోవాలంటే బ్రాడ్గా ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి నాకు సిలబస్లో అన్నది ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆ లిస్ట్ తయారు చేసుకుంటే వీళ్ళకి పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ కాకుండా ఫార్మేషన్, తెలంగాణ కల్చర్, సొసైటీ అట్లా ఒక 11 సబ్జెక్ట్స్ వస్తాయి. ఆ 11 సబ్జెక్ట్స్ చూసుకున్నాక నెక్స్ట్ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే రిసోర్సెస్. మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఎప్పుడైనా గవర్నమెంట్ సోర్స్ అయితే తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో సబ్జెక్ట్ వైజ్ బుక్స్ ఉన్నాయి, ప్రతి సబ్జెక్ట్కి బుక్స్ అడ్వాంటేజ్ వీళ్ళకి. సో ఆ తెలుగు అకాడమీ బుక్స్ చదవడం మంచిది. మెయిన్ అయితే అవే మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ అయితే అవి. బయట మార్కెట్లో చాలా దొరుకుతున్నాయి కానీ ఒథెంటిసిటీ ప్రాబ్లం అవుతుంది. తెలంగాణ ఫార్మేషన్కి వచ్చేసరికి తెలుగు అకాడమీ బుక్తో పాటు ప్రకాష్ సార్ బుక్ ఉంది, ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. సో ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ అది చదవాల్సి వస్తుంది. ఈ బుక్స్ మెయిన్గా రెఫర్ చేయాలి. ఇప్పుడు ఈ సిలబస్కి సంబంధించిన బుక్స్ అన్నీ తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, అట్లానే హిందీ మీడియం ఆర్ ఉర్దూ మీడియం వాళ్ళకి కూడా అవైలబుల్ ఉన్నాయా మేడం? ఎందుకంటే చాలా మంది లాస్ట్ టైం కూడా అడిగారు మనల్ని, మన షోస్ అన్నీ కూడా తెలుగులో, ఇంగ్లీష్లో ఉన్నాయి, ఉర్దూ మీడియం వాళ్ళు అడిగారు, అవును, వీఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ అని. హిందీ వాళ్ళు అడిగారు, ఎందుకంటే మనకు ఓన్లీ తెలుగు, ఇంగ్లీష్ వాళ్ళే చూడట్లేదు. సో దాని కొరకు ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నా. హౌ డు యూ లేదు, అది మీరు అన్నది కరెక్టే, కానీ ద పాయింట్ ఇస్ హిందీ అయితే లేదండి. మీడియం ఆఫ్ కండక్టింగ్ ది ఎగ్జామ్లో ఇప్పుడు ఉర్దూ యాడ్ చేశారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ. తెలుగు అకాడమీ బుక్స్ తెలుగులో, ఇంగ్లీష్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఉర్దూ కష్టం, రిసోర్సెస్ కొంచెం ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. రిసోర్సెస్ కష్టం, ఎందుకంటే చాలా మటుకు ఉర్దూలో రాసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఫైనల్గా ఎక్కువ ఎంత దేంట్లో ఎవరు రాస్తారన్నది కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. అందుకనే కదా ఉర్దూ మీడియం కూడా ఇంట్రడ్యూస్ చేశారు. యాక్చువల్లీ ఉర్దూలో కూడా రాయొచ్చని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మేడం ఒక కాల్ వస్తున్నట్టుంది, చూద్దాం. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం నేను గ్రూప్ 2 సిలబస్ ప్రిపేర్ అవుతాను మేడం. అయితే ఎకనామిక్స్ లో కొంచెం మార్క్స్ జరిగిందా మేడం? అవునండి, ఎకనామిక్స్ లో మార్క్స్ జరిగిన కొంచెము భయం అవుతుంది, ఎందుకంటే కొంచెం ప్రిపేర్ అయినా ఆల్రెడీ. పాత సిలబస్ ప్రకారం బిజినెస్ పబ్లికేషన్ నేను తెచ్చుకొని ప్రిపేర్ అయ్యాను 3 months అయితే. అయితే మళ్ళీ మారినట్టు కొత్త బుక్స్ తెచ్చుకోవాలన్నా, అప్డేట్ అయినాక చదవాలన్నా అని కొంచెం డౌట్ లో ఉన్నాను మేడం. మీకు ఎగ్జామ్ అయితే మార్చ్ కంటే ముందు ఉంటుందని నేను అనుకుంటలేను. మీకు ఎకనామిక్ సర్వేస్ ఫిబ్రవరిలో వస్తుంది.
సో నన్ను అడిగితే అయితే డేటా వరకు మీరు ఎకనామిక్ సర్వే కొత్తది వచ్చినాక చదవడమే మంచిది. మీరు ఇప్పుడు సిలబస్లో ఎకానమీలో 2 రకాల ఏరియాస్ ఉన్నాయండి. ఒకటి స్టాటిక్ ఉంది, ఒక డైనమిక్ ఉంది. ఇప్పుడు స్టాటిక్ కిందకి ఏమొస్తాయి, ల్యాండ్ రిఫార్మ్స్ అని ఉంది, నేషనల్ ఇన్కమ్ ఉంది. ఇవన్నీ కాన్సెప్ట్స్, ఇవి మారవు, మీకు ఏదైనా మారవు. ఏం మారుతుంది, డేటా మారుతుంది. నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన డేటా, జీడిపికి సంబంధించిన డేటా, ఇది మారుతుంది. సో కాన్సెప్చువల్ పార్ట్, స్టాటిక్ పార్ట్ ఆఫ్ ద సిలబస్ మీరు ఇప్పుడు ఇంతకుముందు ప్రిపేర్ అయినా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నా అవే రిసోర్సెస్లోంచి ప్రిపేర్ అయినా మీకు ఏం నష్టం లేదు. డేటా మాత్రం ఎప్పుడైనా లేటెస్ట్ తీసుకోవాలి. అండ్ లేటెస్ట్ తీసుకున్నప్పుడు కంపారిజన్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఈ ఎకనామిక్ సర్వే చదవాలి, నెక్స్ట్ ఎకనామిక్ సర్వే చదవాలి, 2 చదివి డేటా ఏమైనా కంపారిజన్ ఉందా, ఆ కంపారిటివ్స్ మీరు ఐడెంటిఫై చేసి చదవాల్సి ఉంటుంది. సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే స్టాటిస్టిక్స్ ఉందో దానికి మాత్రం ప్లీజ్ సోషియో ఎకనామిక్ సర్వే లేటెస్ట్ది చదవండి. అది చదివిన తర్వాత పాత డేటాకు కూడా ఒకసారి రెఫర్ చేసుకొని టేబుల్స్ లాగా వేసుకోవాలి ప్రతి దానికి కంపారిజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఇన్కమ్ ఎంత ఉండే 2014 నుండి ఇప్పటి వరకు ఒక టేబుల్ లాగా వేసుకొని ఓకే స్టేట్ ఇన్కమ్ ఎంత ఉంది అది రాసుకుంటే ఏమవుతుందంటే మీకు ఒకవేళ ఎంత పర్సంటేజ్ పెరిగింది 2014కి 22కి మధ్యలో ఎంత పర్సంటేజ్ పెరిగింది, ఎన్ని పాయింట్స్ పెరిగినాయి, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగితే మీకు ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. సో కంపల్సరీగా ఎకనామిక్స్ ఫ్యాక్ట్స్ మీద వర్క్ చేయాలి. అంటే ఉట్టి ఫ్యాక్ట్స్ యాజ్ ఇట్ ఈస్ చదవకుండా దీని మీద ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తాయన్న ఒక అవగాహనతో చదివితే మంచిది. మేడం నెక్స్ట్ మనం పేపర్ 1 మాట్లాడాము. పేపర్ 2లో మీరు ఇందాక అన్నారు కొన్ని చేంజెస్ ఉన్నాయని. అవునండి, 2 చేంజెస్ అన్నారు మేజర్గా. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఒకటి అండ్ ఎలక్టోరల్ లాస్, ఇంకొకటి LGBTQ కూడా అన్నారు. LGBTQ సొసైటీలో యాడ్ చేయడం జరిగింది. సొసైటీలో యాడ్. సో ఈ సబ్జెక్ట్స్ కోసం ఎట్లా ప్రిపేర్ కావాలి? హిస్టరీకి అయితే వీళ్ళకి ఇప్పుడున్న సిలబస్కి వీళ్ళు తెలుగు అకాడమీ బుక్స్ చదివినా సరే, లేదా తెలంగాణ హిస్టరీకి అయితే తెలుగు అకాడమీ బుక్కే ఉంది, ఇంగ్లీష్ తెలుగు, లేదా NCERT అయితే ఇండియన్ హిస్టరీకి చదవచ్చు. NCERT ఓల్డ్ ఎడిషన్స్ దొరుకుతాయి, దాంట్లో చదవచ్చు. పాలిటీకి వచ్చేసరికి లక్ష్మీకాంత్ని యూజువల్గా రెఫర్ చేస్తారు. లక్ష్మీకాంత్ తెలుగు, లక్ష్మీకాంత్ ఇంగ్లీష్ 2 ఉన్నాయి. లక్ష్మీకాంత్ ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్, దాంట్లో వీళ్ళకున్న సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే సిలబస్ పక్కన పెట్టుకోండి, ఇండెక్స్ పక్కన పెట్టుకోండి, ఏ టాపిక్స్ అయితే సిలబస్లో చెప్పడం జరిగిందో ఆ టాపిక్స్ మాత్రమే చదవండి, దానికి మించి చదవద్దు. ఎందుకంటే లక్ష్మీకాంత్ బేసిక్గా UPSCని ఉద్దేశించి రాసిన పుస్తకం. ఆ పుస్తకంలో చాలా ఎక్కువ టాపిక్స్ ఉంటాయి, అవన్నీ వీళ్ళకి అవసరం లేదు. ఇంకొకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది MCQ బేస్డ్ ఎగ్జామ్. MCQ బేస్డ్ ఎగ్జామ్లో అన్నిటి మీద ప్రశ్నలు ఇచ్చే ఆస్కారం ఉండదు. ఫస్ట్ ప్రశ్నలు దేని మీద వస్తాయి, ఫ్యాక్ట్స్ మీద వస్తాయి, లేదా అసర్షన్ రీజన్ లాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో మనం చదివేటప్పుడే ఒక అవగాహనతో ఏం అడగచ్చు అన్న అవగాహనతో చదవాలి. మరి అవగాహన ఎక్కడి నుండి వస్తుంది అంటే మీకు గ్రూప్ 2 లాస్ట్ టైం అయింది, ఆ పేపర్స్ ఒకసారి రెఫర్ చేయండి. గ్రూప్ 4 అయింది, ఆ పేపర్స్ రెఫర్ చేయండి. ఎందుకు గ్రూప్ 4 రెఫర్ చేయమంటున్నా అంటే గ్రూప్ 2 యాక్చువల్లీ లాస్ట్ టైం అయిన పేపర్స్ చాలా ఈజీగా ఇచ్చారు, దాని తర్వాత నుండి పేపర్స్ స్టాండర్డ్ పెంచుకుంటూ పోయారు. సో అందుకనే టఫ్ చేసుకుంటూ పోయారు. సో అందుకనే గ్రూప్ 2 నుండి అయిన టెస్ట్ల పేపర్స్ అన్నీ ఒకసారి చూసుకుంటే బయట బోల్డ్ అని బుక్స్ ఉన్నాయి మార్కెట్లో, లేదా TSPSC వెబ్సైట్కి వెళ్తే అన్ని ప్రీవియస్ పేపర్స్ అవైలబుల్ ఉంటాయి, వెబ్సైట్లోనే అవైలబుల్ ఉంటాయి. అవి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూస్తే అసలు క్వశ్చనింగ్ ప్యాటర్న్ అర్థమవుతుంది, MCQs ఎట్లా అడుగుతున్నారు అని అర్థమవుతుంది. అది చూసి చదివితే ఏమవుతుంది అంటే ఒక టాపిక్ చదివేటప్పుడు ఓకే ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి అన్న ఒక కంపారిజన్తో చదివితే వాళ్ళకి ఈజీ అవుతుంది, గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. కొన్నిసార్లు క్యాండిడేట్స్ అంటుంటారు మ్యామ్ ఈసారి ఈ పేపర్ టఫ్ వచ్చింది, ఎగ్జామ్ టఫ్ వచ్చిందండి. ఇది ఎంతవరకు కరెక్ట్ మ్యామ్? అది టఫ్ వచ్చిందా లేకపోతే దాని వెనకాల ఇంకా వేరే కారణం ఏమన్నా? అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రోజు రోజుకి కాంపిటీషన్ పెరుగుతుందండి. స్టాండర్డ్ సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. ఎందుకంటే వీళ్ళందరూ రేపు పొద్దున పబ్లిక్ సర్వెంట్స్ అవుతారు, వాళ్ళకి కమ్యూనికేషన్ ఉండాలా, నాలెడ్జ్ ఉండాలా. ఇప్పుడు ఎందుకు తెలంగాణ సమాజం గురించి పెట్టిండ్రు, ఎందుకు వీళ్ళకి ఎందుకు పెట్టిండ్రు అంటే వాళ్ళకి రేపు పొద్దున ఇంప్లిమెంట్ చేసేది వీళ్ళే, ఆ లెవెల్లో ఉండి ఇంప్లిమెంట్ చేసేది వీళ్ళే. ఇప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ గురించి తెలియకుండా వీళ్ళు ఏం చేస్తారు, గ్రూప్ 2లను గ్రూప్ 1 క్యాడర్లను RDO అయిన మనిషికి ఇవన్నీ పార్ట్ ఆఫ్ జాబ్ ప్రొఫైల్. అందుకనే ఆ అవేర్నెస్ ఉండాలని ఇవన్నీ పెట్టడం జరిగింది. ఈ మాట ఏ బుక్స్ లో ఉండదు మేడం, అందుకనే మనము ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ క్లియర్ చేసుకున్నా లేకపోయినా ఈ సిలబస్ చదివిన వాళ్ళకి అవేర్నెస్ చాలా ఎక్కువ పెరుగుతుంది.
ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ ఉండడం చాలా మంచిది. అంటే అవగాహన ఉన్న వాళ్ళకైతే తక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి మోసం చేయడం కష్టము, ఏదైనా ఉంటే కూడా వాళ్ళ హక్కులు మాట్లాడడానికి ఉంటుంది. సో మీకు అవేర్నెస్ పెరుగుతుంది, మీరు రేపు పొద్దున రోల్లోకి వస్తే కూడా మీకు ఈజీ అవుతుంది. దానికోసమే ఇదంతా వై ఐ షుడ్ రీడ్ అనేది మోటివేషన్ తెలిస్తే దే విల్ రీడ్, అదర్వైజ్ ఇది టఫ్ ఉన్నది లేకపోతే ఇది కష్టం ఉంది. సర్వ్ చేయాల్సిన వాళ్ళకి అసలు ఊర్లలో సమాజం ఎట్లా ఆర్గనైజ్ అయ్యి ఉంటుంది, కుల వృత్తులు ఏముంటాయి, ఇవన్నీ తెలియంది వాళ్ళు ఎట్లా చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ చాలా స్కీమ్స్ కుల వృత్తులని ప్రమోట్ చేయడానికి కూడా తీసుకొస్తుంది. అవన్నీ వీళ్ళు ఐడెంటిఫై చేయాలంటే దాని బేసిస్ తెలియాలి కదా. అందుకని ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్న మీరు చెప్పింది, వాళ్ళకి తెలియాలి ఎందుకు చదవాలి అనేది తెలిస్తే దెన్ ఐ థింక్ దే కెన్ రీడ్ ఈజీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే చదివేటప్పుడు కూడా ఎగ్జామ్కి చదువుతున్నా నేను ఇన్ని గుర్తు పెట్టుకోవాలి అన్నట్టు చాలా మంది అన్న విషయం మేడం, అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాను. అవునవును అంటారు, హిస్టరీ స్ట్రెస్ లోకి వెళ్తారు, చాలా స్ట్రెస్ లోకి వెళ్తారు. ఇప్పుడు చాలా మంది వెళ్తుండొచ్చు కూడా, ఇందాక కాలర్ కూడా అన్నాడు ఆల్రెడీ టెన్షన్ స్టార్ట్ అయింది ఏం చదవాలి ఏంటి అని. సో మీరు మంచి పాయింట్స్ ఇచ్చారు, కొద్దిగా స్ట్రాటజిక్గా రాసుకోండి పాయింట్స్ అని, నోట్స్ అని రాసుకోవాలి. ఇంకోటి ఇవన్నీ మనకు తెలిసినాయి అండి, కొంచెం మనం ఎఫర్ట్ పెట్టి మన డే టు డే లైఫ్తో కంపేర్ చేసుకుంటే గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఇంకోటి కూడా మీరు ఇంకో మాట మంచిగా అన్నారు, ఇది ఆల్రెడీ 80% 90% పాత సిలబసే, పాతదే. ఏమైందంటే డైరెక్ట్ గా ఇంక్లూడ్ చేయడం. ఒక ఆఫీసర్ కావాల్సిన వాళ్ళు ఎప్పుడు నిరంతరంగా చదువుతూనే ఉండాలి, ఏదో నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదివితే వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో ఇది ఐ థింక్ మన వ్యూవర్స్ చాలా మంది తెలియదు ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు అయినప్పుడు మినిస్టర్స్ లేదా ఎమ్మెల్యేస్ వీరు చదివే డేటా అంతా బ్యాక్ ఎండ్లో బ్యూరోక్రాట్స్ పబ్లిక్ సర్వెంట్స్ కూర్చొని కంపైల్ చేయాల్సిన డేటా. సో లోవర్ లెవెల్ నుండి డేటాని తెప్పించి కంపైల్ చేస్తారు. ఈ డేటా ఇవ్వాల్సిన వాళ్ళు వీళ్ళు, డేటా రెలవెన్సే అది. మన మొత్తం పాలసీ అంతా డేటా మీదనే బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఒక కొత్త పాపులేషన్ పాలసీ తీసుకురావాలంటే ఇండియా పాపులేషన్ పెరుగుతుందా తగ్గుతుందా తెలియని పాపులేషన్ పాలసీ ఎట్లా తీసుకొస్తాం? ఉన్న పాపులేషన్లో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు తక్కువ ఉన్నారు ఇది తెలియాలి, ఏ కమ్యూనిటీస్లో పెరుగుతుంది తగ్గుతుంది, ఎందుకంటే దాన్ని బట్టి ఫ్యామిలీ ప్లానింగ్ ఎట్లా ఉండాలి దాని మీద పాలసీ ఫ్రేమ్ చేయాలి. స్టాటిస్టిక్స్ కొన్ని ఇంపార్టెన్స్ అది, అందుకనే డేటా వీళ్ళు చదవాలి, డేటా గుర్తుపెట్టుకోవాలి అనడానికి రీజన్ ఇది. కరెక్ట్ మేడం. మీరు LGBTQ అన్నారు, దాని గురించి కొద్దిగా మనం వివరించగలరా? LGBTQ అన్నది కాంటెంపరీ అంటే 2009 నుండి న్యూస్లో ఉందండి. బేసిక్గా LGBTQ అంటే ట్రాన్స్జెండర్స్, బైసెక్షువల్స్, వీళ్ళకి సంబంధించిన టాపిక్ అది. అయితే ఎందుకు న్యూస్లో వచ్చిందంటే మన ఐపీసీలో ఒక సెక్షన్ ఉండేది, సెక్షన్ 377 అని. దాని ప్రకారం అన్యాచురల్ సెక్ క్రిమినలైజ్డ్ అనమాట. అంటే హోమోసెక్షువాలిటీ కానీ బైసెక్షువాలిటీ కానీ ఉంటే వాళ్ళని చట్టపరంగా శిక్షించవచ్చు. అయితే ఇది తప్పు, ఇట్లాంటి లా ఉండకూడదు అని ఫస్ట్ టైం 2009లో ఒక కేసు ఫైల్ అయింది. లాస్ట్ గ్రూప్ 2 ఎగ్జామ్లో ఆ కేసుకి సంబంధించి క్వశ్చన్ వచ్చింది. ఏమడిగారంటే LGBTQకి సంబంధించిన కేసు లేదా వారి కోసం ప్రాతినిధ్యం వహిస్తున్న NGO పేరు అడిగారనమాట. నాస్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ ఆ కేసుని ఫైల్ చేయడం జరిగింది. దాని తర్వాత ఢిల్లీ హైకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వచ్చింది. మళ్ళీ 2018లో సుప్రీంకోర్టు ఒక లేటెస్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. దాంట్లో ఏం చేశారంటే సెక్షన్ 377 ఐపీసీ సెక్షన్ 377ని డీక్రిమినలైజ్ చేశారు. అంటే ఈ అన్యాచురల్ సెక్స్ క్రైమ్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు డిక్లేర్ చేయడం జరిగింది. చాలా మటుకు సివిల్ సర్వీసెస్తో పాటు ప్రతి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఐపీసీ సెక్షన్ 377 దేనికి సంబంధించింది అని అడిగారు. సో బేసిక్గా అది LGBTQ లేదా అన్యాచురల్ సెక్కి సంబంధించిన అంశం అని చెప్పి మనం తెలుసుకోవాలి. దాని తర్వాత అసలు ఆ జడ్జ్మెంట్ ఏ కేసులో వచ్చింది, నవ్తేజ్ సింగ్ జోహర్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అది కేసు పేరు. దాని తర్వాత ఏమైందంటే చాలా గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంది వాళ్ళ కోసం. అంటే ఇప్పుడు ఉదాహరణకి సింపుల్గా చెప్తా చూడండి, మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మేల్ ఫీమేల్ అదర్స్ అని ఉంటుంది. అదర్స్ అన్న కాలం ఎందుకు వచ్చింది తెలుసా? దాని వెనుక కూడా సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఉంది. సుప్రీంకోర్టు ఒక కేసులో ఆ కాలం పెట్టాలని చెప్పి గవర్నమెంట్కి డైరెక్టివ్ ఇచ్చింది. తర్వాత రైట్ టు ప్రైమసీ జడ్జ్మెంట్ ఉంది, పుట్టుస్వామి, జస్టిస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దాంట్లో కూడా సెక్షువల్ ఓరియంటేషన్ని డిస్క్లోజ్ చేయొద్దు డాక్టర్స్ అని ఒక చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ తర్వాత నవ్తేజ్ సింగ్ జోహర్ జడ్జ్మెంట్ వచ్చింది. సో ఈ 3-4 కేసెస్ వివరాలు తెలియాలి, అంటే LGBTకి సంబంధించిన కేసెస్ వివరాలు తెలియాలి. దాని తర్వాత ట్రాన్స్జెండర్స్కి సపరేట్గా ఒక లా చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సో వాళ్ళకి ఇచ్చిన రైట్స్, తర్వాత కొన్ని ఫ్యాక్ట్స్ ఎట్లాంటివి అంటే ఫస్ట్ స్టేట్ ఏదైతే ట్రాన్స్జెండర్స్ని పోలీస్ డిపార్ట్మెంట్లో తీసుకుంది లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో, మెట్రో స్టేషన్లో మెట్రో రైల్లో ఎక్కువ జాబ్స్ ట్రాన్స్జెండర్స్కి కేటాయించడం జరిగింది. ఇట్లాంటి కొన్ని ఫ్యాక్చువల్ క్వశ్చన్స్. పొలిటికల్ కూడా వస్తున్నారు
వాళ్ళు Elections పొలిటికల్ contest చేస్తున్నారు కంటెస్ట్ ఇప్పుడు. చేస్తున్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, చాలా ఉన్నాయి. ఎందుకు మొన్న ఒక పేపర్లో ఉస్మానియా హాస్పిటల్లో కూడా ట్రాన్స్జెండర్స్ వర్క్ చేస్తున్నారు. సో పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లుంది, వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇట్లాంటి ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ తెలియాల్సి వస్తుంది. సో 99% కేసెస్ లా మీద క్వశ్చన్స్ సో వస్తాయి. వరల్డ్ వైడ్ గా ఇప్పుడు ఎల్జిబిటిక్యూ మీద చాలా చర్చ కానీ ఎందుకంటే లాస్ట్ 20 ఇయర్స్లో కాబట్టి చాలా ఇంపార్టెంట్ మూమెంట్ అది. వాస్తవంగా కూడా మీరు గమనిస్తే ఐపీసీ అన్నది బ్రిటిష్ వాళ్ళు మనకు చేసిన చట్టం, కానీ మన కల్చర్లో చూస్తే ట్రాన్స్జెండర్స్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఉండేది. ఏన్షియంట్ పీరియడ్లో ఎపిక్స్లో ట్రాన్స్జెండర్స్ని పాజిటివ్గా పొట్రే చేయడం జరిగింది. మన స్కల్ప్చర్స్లో ట్రాన్స్జెండర్స్ లేదా హోమోసెక్షువాలిటీ డిపిక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు తీసుకొచ్చిన లా పరంగా మనం దాన్ని నెగిటివ్గా చూడడం మొదలుపెట్టినాం. ఇప్పుడు ఈ జడ్జ్మెంట్ ఒక ప్రోగ్రెసివ్ స్టెప్ లాగా పరిగణిస్తాం. ఫస్ట్గా మనకు ఎగ్జామ్లో దీనికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ రావచ్చు. వస్తాయి. రెండు, వీళ్ళు సర్వీస్లో జాయిన్ అయిన తర్వాత ఈ సబ్జెక్ట్ మీద కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటేనే దే కెన్ డూ దేర్ అంటే బెస్ట్. రేపు పొద్దున ఏదైనా వెల్ఫేర్ స్కీమ్ తీసుకొస్తే వచ్చినప్పుడు గవర్నమెంట్ exactly. వీళ్ళే ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. వస్తుంది, వాళ్ళు కూడా ఉన్నప్పుడు వాళ్ళు ఆలోచించాల్సి వస్తుంది. లేకపోతే దే మే రైజ్ దేర్ వాయిస్, అవును, మాకెందుకు లేదు రేజ్ చేసిండ్రు కాబట్టి ఎన్ని చేంజెస్ వచ్చినాయి. ఇది తెలియాలి ఇప్పుడు మన వాళ్ళు candidates బాగా ఇంకొక అందరికీ. క్వశ్చన్ ఏం అడుగుతారంటే, వాళ్ళు చేసే మూమెంట్కి ఒక స్పెసిఫిక్ నేమ్ ఉంటుంది. ప్రైడ్ మూమెంట్ అంటారు. ప్రైడ్ అనే వర్డ్ అసోసియేట్ అవుతుంది. అంటే వాళ్ళు తీసుకెళ్లే ర్యాలీస్ సెలబ్రేట్ చేస్తారు. ప్రైడ్ డే, ప్రైడ్ మూమెంట్ అని సెలబ్రేట్ చేస్తారు. సో ఇట్లాంటి కొన్ని విషయాలు తెలవాల్సి వస్తుంది ఎల్జిబిటిక్యూకి సంబంధించి. మేడం ఇప్పుడు పేపర్ 3కి వస్తే ఇండియన్ ఎకానమీ అండ్ ఛాలెంజెస్ పేపర్లో మీరు ఇందాక అన్నారు దీంట్లో చాలా చేంజెస్ మార్పులు ఉన్నాయని. మరి అవి ఎట్లాంటి మార్పులు ఉన్నాయి, దానికి వీళ్ళు ఎట్లా ప్రిపేర్ కావాలి, ఎట్లా రెడీ కావాలి ఎగ్జామ్కి, దాని గురించి కొద్దిగా చెప్తా. ఫస్ట్ చాప్టర్ అయితే మొత్తం కొత్తదండి. డెమోగ్రఫిక్ అసలు వీళ్ళకి ముందు లేకుండే. డెమోగ్రఫిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ అంటే అసలు మనము సెన్సస్లో ఏమేమి కొలమానాలు పారామీటర్స్ తీసుకుంటామో ఆ పారామీటర్స్ మీనింగ్ ఏంటి, కరెంట్ పారామీటర్ ఎంత, 1951, 81, 2001, 2011 ఈ 4 కంపేర్ చేయాల్సి వస్తుంది. సో ఈ 4 కంపారిజన్స్ ఉంటాయి. దాని తర్వాత సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్. సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్ అంటేనే అసలు మన పాపులేషన్ ఎట్లా పెరిగింది, ఎట్లా తగ్గింది, సెక్స్ రేషియో పెరిగిందా తగ్గిందా. ఇప్పుడు చైల్డ్ సెక్స్ రేషియో అంటారు. చైల్డ్ సెక్స్ రేషియో చాలా పెద్ద కన్సర్న్. ఎందుకంటే ప్రతి 10 yearsకి చైల్డ్ సెక్స్ రేషియో 6 points 7 points పడుకుంటూ వచ్చింది. 927 ఉండే 914 అయింది. దాని తర్వాతనే బేటీ బచావో బేటీ పడావో అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది. అది కొంచెం సక్సెస్ఫుల్ అయింది అని మనకి నేషనల్ ఫ్యామిలీ సర్వే చెప్తుంది, నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే. దాంట్లో వచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం కొంచెం ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు 2021 సెన్సస్లో దాన్ని కరెక్ట్ అప్డేట్ మనకు తెలుస్తుంది ఎంత ఇంప్రూవ్ అయింది అని. సో అది పెరిగిందా తగ్గిందా ఇట్లాంటివన్నీ అడుగుతారు. అవన్నీ మనకి సైజ్ అండ్ గ్రోత్ రేట్ ఆఫ్ పాపులేషన్లో వస్తుంది. మేడం ఇవన్నీ అడుగుతున్నారు ఎగ్జామ్లో. సో ఈ నాలెడ్జ్ రేపు సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ఏ రకంగా వాళ్ళకు అదే ఉపయోగపడుతుంది నేను మేడం? ఇంతకుముందు చెప్పిన కదా, ప్రతి పాలసీ డేటాని బట్టే ఉంటుందండి. ఇప్పుడు ఉదాహరణకి మనకి 2000 చాలా కాంట్రవర్షియల్ అయిన ఒక అంశం ఏంటంటే 15th ఫైనాన్స్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో వాళ్ళు ఏమన్నారంటే 2011 సెన్సస్ని పరిగణనలోకి తీసుకొని అలొకేషన్స్ చేయాలి అని చెప్పారు. ఇంతకుముందు మనకు 1971 సెన్సస్ని పరిగణనలోకి తీసుకొని అలొకేషన్స్ చేసేవాళ్ళు. సౌత్ ఇండియన్ స్టేట్స్ మొత్తం ప్రొటెస్ట్ చేసినాయి. ఎందుకు ప్రొటెస్ట్ చేసినాయి అంటే మనం 1971 నుండి 2011 కంపేర్ చేసుకుంటే సౌత్ ఇండియన్ స్టేట్స్ పాపులేషన్ దాదాపుగా ఒక 2.5 to 3% తగ్గించుకున్నాయి. వేరాజ్ బీహార్, యూపీ ఇట్లాంటి స్టేట్స్ పెరిగినాయి పాపులేషన్. సో మీరు జనాభా ప్రాతిపదికన అలొకేషన్ చేస్తాను అంటే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, మనకు తక్కువ అలొకేషన్ వస్తుంది, వాళ్ళకి ఎక్కువ అలొకేషన్ వస్తుంది. సో మనం ఫ్యామిలీ ప్లానింగ్ చేసి మనం పాపులేషన్ తగ్గించుకున్నందుకు మనం పీనలైజ్ చేసినట్టు అవుతుంది. అది అట్లా మీకు డేటా ప్రతి దానికి యూజ్ అవుతుంది. సెన్సస్ని బట్టే మీ కోర్ పాలసీస్ అన్నీ డిజైన్ అవుతాయి. వీ హ్యావ్ ఎ కాల్ మ్యామ్. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారో కూడా చెప్పండి. సార్ నా పేరు సతీష్ అండి, మేము విరామ్ గారిని మాట్లాడుతున్నాం, కర్ణాటక. చెప్పండి సార్ అంటే ఇది పాపులేషన్ సెన్సెక్స్ పాపులేషన్ 2011 డేటా ఉంది అండి. 2021 సెన్సస్ ఇంకా జరగలేదు సతీష్ గారు. కోవిడ్ ఈ మూలాన జరగలేదు. సో మీరు 2011 డేటా, కాకపోతే నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే రీసెంట్గా రిలీజ్ అయింది, దాంట్లో కొంచెం డేటా ఉంది. ఆ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ఒకటి 2011 సెన్సస్ ఒకటి చదవాలి, కాకపోతే కంపారిజన్ చదవాలి. అంటే 2001కి 11కి ఏమేమి తేడాలు వచ్చినాయి. మీరు సోషియో ఎకనామిక్ సర్వే తీసుకుంటే మొత్తం తెలంగాణ కానీ ఇండియా కానీ లాస్ట్ పేజెస్లో ఈ మొత్తం డేటా ఉంటుంది మీకు.
సో ఆ డేటా నుండి మీరు పాయింట్స్ డిరైవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి తెలంగాణకు వచ్చేసరికి ఎక్కువ లిటరసీ ఉన్న డిస్ట్రిక్ట్స్ 5 ఏంటి, లీస్ట్ లిటరసీ ఉన్న డిస్ట్రిక్ట్స్ 5 ఏంటి, దాని తర్వాత ఎట్లా డిస్ట్రిక్ట్ వైజ్ ఏ డిస్ట్రిక్ట్లో లిటరసీ రేట్ పెరిగింది, ఇట్లాంటివి డీటెయిల్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఏ డిస్ట్రిక్ట్ మనం చేయలేము, ఎందుకంటే మనకి డెకేడియల్ సెన్సెస్ అవుతుంది. 2011 అసలు తెలంగాణ ఫామ్ కాలేదు కాబట్టి జాయింట్ సెన్సెస్ ఉంది. ఇప్పుడు మనకు కొన్ని ఫ్యాక్ట్స్ సపరేట్గా ఎందుకు వస్తున్నాయి అంటే ఫ్యామిలీ సర్వే చేయబట్టి సపరేట్గా వస్తున్నాయి. మేడం, ఇందాక మనం పేపర్ 3లో మాట్లాడుతూ సిలబస్ పెరిగిందని అనుకున్నాం. అయితే ఈ పెరిగిన సిలబస్కి స్టడీ మెటీరియల్ అంతా మనకు ఈ డెమోగ్రఫిక్స్ ఏదైతే ఉందో దీనికి 2, అదే నేను ఇంతకుముందు చెప్పిన కదా, దాన్ని 3 లాగా చూడాలి. ఒకటేమో కాన్సెప్ట్స్, ఈ చైల్డ్ సెక్స్ రేషియో, మెటర్నిటీ మొటాలిటీ రేట్, ఇన్ఫెంట్ మొటాలిటీ రేట్, లిటరసీ రేట్ని ఎట్లా మెజర్ చేస్తుంది, దానికి పారామీటర్ ఉంటుంది. సో లిటరసీ రేట్, ఇవన్నీ ఒక 10-15 పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ అర్థం తెలుసుకోవాలి ఫస్ట్. అవి మీకు ఏ బుక్లోనన్నా దొరుకుతాయి, నెట్లోనన్నా దొరుకుతాయి, సెన్సస్ నుండి అయినా దొరుకుతాయి. సెన్సస్ది వెబ్సైట్ ఉంటుంది, వాళ్ళ వెబ్సైట్లోనైనా దొరుకుతాయి. దాని తర్వాత 2 ఇండియాలో ఉన్న పాపులేషన్ పాలసీస్, స్పెసిఫిక్గా పాపులేషన్ పాలసీస్ మెన్షన్ చేశారు సిలబస్లో. పాపులేషన్ పాలసీస్ ఇన్ ఇండియా అని మెన్షన్ చేశారు. లాస్ట్ 2000 పాలసీ. సో దాంట్లో ఉన్న టార్గెట్స్ అన్ని, దాంట్లో స్పెసిఫిక్ టార్గెట్స్ ఉంటాయి అనమాట. ఇన్ఫెంట్ మొటాలిటీ రేట్ ఇంత చేయాలి, అట్లా టార్గెట్స్ ఉంటాయి. రిప్లేస్మెంట్ రేట్ ఇంత ఉండాలి అని. సో ఆ టార్గెట్స్ అన్నీ తెలియాలి. థర్డ్ ఆస్పెక్ట్ వచ్చేసి డేటా కంపారిటివ్గా చదవాలి. 1951 యూజువల్గా కూడా సివిల్స్లో అయినా ఎక్కడైనా 1951 టు లేటెస్ట్ సెన్సెస్ కంపారిజన్. కొన్ని కొలమానాలు చాలా ఇంపార్టెంట్, అంటే 3-4 అడుగుతారు. ఇప్పుడు చైల్డ్ సెక్స్ రేషియో చాలా ఇంపార్టెంట్. చైల్డ్ సెక్స్ రేషియో లాస్ట్ 4 సెన్సెస్ నుండి పడుకుంటూ వచ్చింది. అందుకనే స్పెసిఫిక్గా చైల్డ్ సెక్స్ రేషియోని అడ్రస్ చేయడానికి PCPNDT యాక్ట్ అని తీసుకురావడం. మీరు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళండి, ఒక పెద్ద బోర్డు ఉంటుంది, సెక్ ఆఫ్ ద ఫీటస్ కెనాట్ బి డిస్క్లోజ్డ్ అని చెప్పి. ఎందుకు ఉంటుంది అది అంటే PCPNDT యాక్ట్ వల్ల. ఎందుకు అది చేయాల్సి వచ్చింది అంటే సెన్సెస్లో చైల్డ్ సెక్స్ రేషియో పడిపోతూ వస్తుంది, అంటే నంబర్ ఆఫ్ గర్ల్స్ తగ్గుకుంటూ వస్తున్నారు. కారణం సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్. సో అట్లా లాస్ ఉంటాయి. దాని తర్వాత పాలసీస్ ఉంటాయి. ఈ పాలసీస్ లాస్ ఎక్కడైతే హైలైట్ చేస్తారో ఆ రెడ్ ఫిగర్డ్ ఏరియాస్ ఉంటాయి కదా, దాని మీద ఎక్కువ చదవాల్సి వస్తుంది. ఉదాహరణకి ఇండియాలో ఉన్న అన్ని రిలీజియన్స్లో ఒక రిలీజియన్ పాపులేషన్ చాలా పెద్ద వరి మనకి, ఏది అంటే పార్సీస్. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ ఘోరంగా పడిపోతుంది. 1% గ్రోత్ రేట్ ఉంది. 2%, 2.4%ని మనం రిప్లేస్మెంట్ రేట్ అంటాం. వాళ్ళది 1% ఉందంటే వాళ్ళ పాపులేషన్ డ్రాస్టిక్గా పడుతుంది. అందుకనే జియో పార్సీ అని ఒక స్కీమ్ వచ్చింది. జియో పార్సీ అన్న స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పాపులేషన్ని స్టెబిలైజ్ చేయడానికి తీసుకొచ్చిన స్కీమ్. సో అట్లా మనము ఈ రెడ్ ఫ్లాగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయాలి. ఇంకా కొన్ని ఎట్లుంటాయి అంటే అసలు పాపులేషన్ డిక్లైన్ చూపించిన స్టేట్స్ ఏవి, బాగా పాపులేషన్ గ్రోత్ చూపించిన స్టేట్స్ ఏవి, స్టేబుల్ పాపులేషన్ ఉన్న స్టేట్స్ ఏవి, అట్లాంటివి కూడా అట్లాంటి డీటెయిల్స్ కూడా ఉంటాయి మనకు సెన్సస్లో. ఈ డేటాని ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. పేపర్ 3 చాలా ఇంపార్టెంట్ అవుతుంది మేడం, ఎందుకంటే తెలంగాణనే కాదు అన్ని రాష్ట్రాల యొక్క డేటా అంతా చదవాలి. అంటే అన్ని రాష్ట్రాల యొక్క డేటా అంటే కంపారిజన్, టాప్ 5, బాటమ్ 5. ఎప్పుడైనా మీరు కరెంట్ అఫైర్స్లో చూసినా కూడా క్రొనలాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటారు జనరల్గా కూడా. సో టాప్ 5, బాటమ్ 5, ప్రతి దాంట్లో తెలంగాణ పొజిషన్ ఏంటి, ఇక్కడ ఏ నంబర్లో ఉంది, చైల్డ్ సెక్స్ రేషియోలో తెలంగాణ పొజిషన్ ఏంటి, లిటరసీ రేట్లో తెలంగాణ పొజిషన్. ఇప్పుడు 28 స్టేట్స్ ఉన్నాయి, 28 స్టేట్స్లో తెలంగాణ ఎక్కడుంది అది ఒక్కటి చూసుకోవాల్సి వస్తుంది. తెలంగాణ చదవాలి. ఫ్యాక్చువల్ నేను అదే చెప్తున్నా కదా, ఫ్యాక్ట్స్ అన్నీ చదవాలి వీళ్ళు. చదవాలి. మరి అయితే మేడం ఇది నేషనల్ లెవెల్ న్యూస్ అంతా, ఇన్ఫర్మేషన్ అంతా ఇంగ్లీష్ మెటీరియల్స్ ఉంటాయి. మరి తెలుగు మీడియం వాళ్ళకి కానీ వేరే నాన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి కానీ ఈ ప్రిపరేషన్ ఎట్లా చేయాలంటారు? డేటా మాత్రం తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా ఒకటే ఉంటుంది, నంబర్స్ కదండి, ఫ్యాక్ట్స్ కాబట్టి ఇబ్బంది ఉండదు. తెలుగు మన సోషియో ఎకనామిక్ సర్వే అయితే తెలుగులో దొరుకుతుంది, అది ప్రాబ్లం ఉండదు. కానీ ఇండియాది మాత్రం ఇంగ్లీష్లో, హిందీలో ఉంటుంది. ఓకే, నో ఆల్టర్నేటివ్. కష్టపడాల్సిందే. ఓకే మ్యామ్, ఇప్పుడు పేపర్ 4కి వెళ్దాం మేడం. తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ అన్నారు. ఇది ఏ విధంగా ఉండబోతుంది? సిలబస్ కానీ, క్వశ్చనింగ్ కానీ, ఏ రకమైన నాలెడ్జ్ కావాలి, ఏ రకమైన బుక్స్ వీళ్ళు రెఫర్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ అట్లనే ఎట్లా ప్రిపేర్ కావాలి కూడా కొన్ని టిప్స్ కూడా ఇవ్వండి పేపర్ వైజ్గా కూడా మీరు. అంటే హౌ టు రీడ్ ద మటీరియల్, హౌ టు మేక్ నోట్స్, ఇది కూడా కొన్ని లాస్ట్కి చెప్పండి. ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ బేసిక్ ఏంటంటే మనము తెలంగాణ ఎట్లా సాధించుకున్నాము ఆ జర్నీ మీద పేపర్ అది. అంటే అసలు తెలంగాణ సపరేట్గా ఎందుకు ఉండాలి, మనం తెలంగాణ సపరేట్గా ఉండాలని ముందు నుండి అనుకున్నామా,
అయినా ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఫామ్ అయింది, ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత తెలంగాణకి ఎలాంటి నష్టం జరిగింది, ఆ నష్టం నుండి మనము ఆ నష్టం గురించి అవగాహన ఎట్లా పెరిగి మనం ఉద్యమం దిశకు ఎట్లా వచ్చినాం, ఉద్యమంలో మనం ఏం చేసి తెలంగాణను సాధించుకున్నాం. ఇది క్రోనలాజికల్ ఆర్డర్. అయితే తెలంగాణ మూమెంట్ కూడా మీకు తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్తో ఓవర్లాప్ అవుతుంది. ఎందుకంటే తెలంగాణ మూమెంట్లో ఉన్న ఫస్ట్ చాప్టర్ మీకు తెలంగాణ కల్చర్, నిజామ్స్ కాలంలో జాగ్రఫీ ఎట్లుండే, తెలంగాణ జాగ్రఫీ ఎట్లుండే, ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉండే, ఎంత విస్తారం ఉండే, ఇవన్నీ ఉంటాయి. తర్వాత కల్చర్ ఎట్లా ఉండింది, ఎందుకంటే తెలంగాణలో ఒక స్పెసిఫిక్ ప్రాక్టీస్ ఉండేది, వెట్టి చాకిరి ఉండేది. వెట్టి చాకిరి బేసిక్గా ఫ్యూడలిజం వల్ల వచ్చింది, అంటే ల్యాండ్కి మనిషికి ఉన్న రిలేషన్షిప్ వల్ల వచ్చిన సోషల్ ఈవెల్ వెట్టి చాకిరి. సో అప్పుడున్న ల్యాండ్ స్ట్రక్చర్ ఎట్లుండే, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా ఉండింది, గవర్నమెంట్ పాలసీ, ల్యాండ్ పాలసీ ఎట్లుండే, ఇవన్నీ ఫస్ట్ చదువుతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ పార్ట్ మళ్ళీ మీకు తెలంగాణ హిస్టరీలో ఓవర్లాప్ అవుతుంది. ఎందుకంటే అసఫ్జాయిల పాలనలో ఒక ముఖ్యమైన భాగము అడ్మినిస్ట్రేషన్లో అతి ముఖ్యమైన భాగం భూమి. సో ఇదంతా మళ్ళీ మీకు తెలంగాణ హిస్టరీలో వస్తుంది ఈ పార్ట్. అక్కడి నుండి మనం అసలు ముల్కీ అంటే ఏంది, ముల్కీ అన్న ఈ పదం ఎక్కడి నుండి వచ్చింది, ముల్కీ ఆవిర్భవించిన తర్వాత దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాం. చాలామందికి తెలియదు ఏంటంటే ముల్కీ అన్నది ముందు ముస్లింలలో వస్తుంది. మనకి కాకతీయుల పాలన వరకు చాలా తక్కువ మైగ్రేషన్ ఉండే ముస్లిమ్స్ది తెలంగాణ, అంటే డెక్కన్ ప్లాటూకి. కాకతీయులు పడిపోవడంతో ముస్లిం మైగ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫస్ట్ పెద్ద వేవ్ ఆఫ్ ముస్లిం మైగ్రేషన్ సెట్ అయితే ఉంటుందో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ముల్కీ అని పిలుచుకోవడం మొదలు పెడతారు. తర్వాత వచ్చిన ముస్లిమ్స్ అందరినీ వీళ్ళు నాన్ ముల్కీస్ అని పిలవడం మొదలు పెడతారు. ఆ ముల్కీ అన్న పదం పర్షియన్ లాంగ్వేజ్ నుండి వచ్చింది, ముల్క్ నుండి వచ్చింది. ముల్క్ అంటే కంట్రీ, ముల్కీ అంటే కంట్రీ మెన్. సో అట్లా వచ్చిన పదం ఇది. సో ఫస్ట్ అట్లా ఇవాల్వ్ అవుతుంది. కానీ అసఫ్జాయిల్ అంటే సాలార్జంగ్ 1 పిక్చర్లోకి వచ్చే వరకు మీకు ముల్కీ నాన్ ముల్కీ సమస్య పెద్దగా ఉండదు. ఎందుకంటే హైదరాబాద్ స్టేట్లో నాన్ ముల్కీలు చాలా తక్కువ మంది పనిచేసేవాళ్ళు, మొత్తం ముల్కీలే పనిచేసేవాళ్ళు. సాలార్జంగ్ 1 వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి నిజాంది ఎంత భయంకరంగా ఉండిందంటే ఆయన తప్పక కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాల్సి వస్తుంది. ఆ రిఫార్మ్స్లో భాగంగానే ఆయన ఎక్కువ మంది ముల్కీలని హైదరాబాద్కి తీసుకురావాలి, నాన్ ముల్కీలని హైదరాబాద్లో రిక్రూట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు సింపుల్ హైదరాబాద్ లిటరసీ రేటు 4%, అది కూడా కన్వెన్షనల్ లిటరసీ రేట్. మా తాతకి కూడా తెలుగు చదవడం రాకపోతుండే, ఉర్దూ మీడియం ఉండే అప్పుడు. సో పర్షియన్ ఉర్దూ ఉండే. సో 4% లిటరసీ రేట్. ఈయననేమో బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటారు. కానీ బ్రిటిష్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని ఉర్దూ మీడియంలో చదివిన 4% వ్యక్తులు అసలు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. అది అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అర్థం కావాలి. అందుకనే తప్పక వారు ఏం చేస్తారంటే నాన్ ముల్కీయులని రిక్రూట్ చేసుకోవడం మొదలు పెడతారు. ఎప్పుడైతే నాన్ ముల్కీల సంఖ్య పెరుగుతుందో ఆ సంఖ్య పెరుగుదలతోనే ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. సో అందుకనే వీళ్ళకి నిజాం పాలన మీద దగ్గర లాస్ట్ టైం ఒక 20 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే సాలార్జంగ్ రిఫార్మ్స్, ఎట్లా ముల్కీ నాన్ ముల్కీ సమస్య పెరుగుతుంది, దాని తర్వాత వచ్చిన ఆర్గనైజేషన్స్ ఏంటి, ఇవన్నిటి మీద ఒక 20 క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ముల్కీ నాన్ ముల్కీ అన్నది ఎప్పుడైనా నిజాం పాలన, అది సాలార్జంగ్ 1 నుండే మొదలు పెడతాం చదవడం. దాని తర్వాత నెక్స్ట్ ఫార్మేషన్లో నెక్స్ట్ మేజర్ టైం పీరియడ్ ఏముంటుందంటే నిజాం పాలన ముగుస్తుంది, ఇండియాలో హైదరాబాద్ స్టేట్ని ఇంటిగ్రేట్ చేస్తారు. ఇంటిగ్రేట్ చేసిన తర్వాత హైదరాబాద్ స్టేట్ని 3 గవర్నమెంట్స్ పాలిస్తాయి. ఒకటేమో మిలిటరీ గవర్నమెంట్ అంటాం, ఇంకొకటి సివిలియన్ గవర్నమెంట్, తర్వాత ఎలక్టెడ్ గవర్నమెంట్. బురుగుల రామకృష్ణారావు గారు చీఫ్ మినిస్టర్ అవుతారు. అయితే 3 పాలనలలో ముల్కీలలో వచ్చిన మార్పులేంటి, మేజర్ మార్పు ఏమొస్తుందంటే నిజాం కాలంలో ఎక్కువ శాతం నాన్ ముల్కీలు ఎక్కడి నుండి వస్తారు అంటే యూపీ నుండి, పంజాబ్ నుండి, బీహార్ నుండి, అక్కడి నుండి ముస్లిమ్స్ మైగ్రేట్ అవుతారు. కానీ ఒక్కసారి ఇంటిగ్రేషన్ జరిగిన తర్వాత ఆంధ్ర అంటే మెడ్రాస్ స్టేట్, అప్పటికి ఇంకా ఆంధ్ర స్టేట్ ఫామ్ అవ్వదు, మద్రాస్ స్టేట్లో పనిచేసే తెలుగు వాళ్ళు ఎక్కువ మటుకు మైగ్రేట్ అవ్వడం మొదలవుతుంది. సో అక్కడి నుండి అది తెలంగాణ ఆంధ్ర సమస్యలాగా ఆ రూపం దాలుస్తుంది అనమాట. సో ఆ గవర్నమెంట్స్ కింద ముల్కీ నాన్ ముల్కీ రూల్స్లో వచ్చిన తేడా, సమస్య ఎట్లా పెరిగింది అది చదువుతాం. 1952 ముల్కీ ఉద్యమం మొదటి ముల్కీ ఉద్యమం. సో 1952 ముల్కీ ఉద్యమం చాలా చిన్నది, 3 నెలలు జరుగుతుంది. అంటే జూలైలో స్టార్ట్ అయితే సెప్టెంబర్కి ఎండ్ అయిపోతుంది. కానీ ఆ ముల్కీ ఉద్యమం చాలా ప్రముఖమైనది, ఎందుకంటే వాళ్ళు ఏదైతే చెయ్యాలనుకుంటారో స్టూడెంట్స్ తీసుకొస్తారు ఆ ఉద్యమాన్ని,
వాళ్ళు ఏది సాధించాలనుకుంటారో అది సాధిస్తారు. ఈ ముల్కీ ఉద్యమం ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది, కారణాలు ఏంటి, మెయిన్ ట్రిగర్ పాయింట్ ఉంటుంది. కారణాలు చాలా ఉండొచ్చు కానీ మనం ఒక పాయింట్కి అబ్బా చాలా ఇంకా అయిపోయింది నేను రియాక్ట్ అవుతా అనుకుంటాం. ఆ పాయింట్ ఏంటిది, దాని తర్వాత ఎట్లా అసలు వాళ్ళు ఏమేమి ఎట్లా ఆ కోర్స్ ఆఫ్ మూమెంట్ ఏముండే, ఏమేమి చేసిండ్రు. ఫస్ట్ ఒక చిన్న జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఒక యాక్షన్ కమిటీ, స్టూడెంట్ యాక్షన్ కమిటీని ఫామ్ చేస్తారు, ఒక లీడర్ని ఎన్నుకుంటారు, తర్వాత సీఎం గారి దగ్గరికి వెళ్ళి మా డిమాండ్స్ ఇవి అని చెప్తారు, డెడ్ లైన్ పెడతారు, అప్పటికి కూడా ఏమీ కాదు. దాని తర్వాత ఉద్యమం మొదలవుతుంది. పోలీస్ లాఠీ చార్జ్ జరిగిన తర్వాత ఇంకా ఉద్యమం ఇంకొక లెవెల్కి వెళ్ళిపోతుంది. అట్లా డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి, అవి చదవాలి. ఫ్యాక్ట్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత 1952 ముల్కీ ఉద్యమం అయిన తర్వాత 1953లో ఆంధ్ర స్టేట్ ఫామ్ అవుతుంది. ఆంధ్ర స్టేట్ ఫామ్ అయిన తర్వాత మొత్తం దేశం మొత్తం లింగ్విస్టిక్ స్టేట్స్ ఫామ్ చేయాలని ఒక ఉద్యమం మొదలవుతుంది. ఆ ఉద్యమం అవుట్కమ్ ఏంటంటే ఫజల్ అలీ కమిషన్ లేదా ఎస్ఆర్సి అంటాం మనం, స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్. ఆ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ని అపాయింట్ చేయడం జరుగుతుంది సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఇచ్చిన ముఖ్య రికమెండేషన్స్ తెలుసుకోవాలి. మనకు ఒక కాలర్ ఉన్నారు మ్యామ్. హలో. హలో అండి. మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుండో చెప్పి మేడం గారిని అడగండి క్వశ్చన్. హలో అండి, నా పేరు శరత్, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే చెప్పండి. హలో మేడం. చెప్పండి శరత్. మీరు ఇది తెలంగాణ పాపులేషన్ సెక్స్ రేషియోస్ ఇవన్నీ చెప్తున్నారు కదా. అవునండి. అంటే ఇప్పుడు నేను సపరేట్ కోచింగ్ తీసుకోవట్లేదు, ఏమన్నా పుస్తకాలు ఏమన్నా రెఫర్ చేయడానికి, ఏ పుస్తకాలు మొత్తం ఇండియన్ డెమోగ్రఫీ పాపులేషన్ వాటి గురించి సంబంధించిన పుస్తకాలు ఏమైనా ఉంటాయి? ఇండియన్ డెమోగ్రఫిక్స్ అయితే మీరు సెన్సస్ది వెబ్సైట్ ఉంటుందండి, రిజిస్టార్ ఆఫ్ సెన్సస్ది వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సోషియో ఎకనామిక్ సర్వే ఆఫ్ తెలంగాణ మీరు ఒక్కసారి ఆన్లైన్ నెట్లో కూడా అవైలబుల్, అది డౌన్లోడ్ చేసుకొని చూడండి. నేను ఇప్పుడు మీకు చెప్పిన పాయింట్స్కి సంబంధించిన మొత్తం డేటా లాస్ట్ పేజెస్లలో ట్యాబ్యులేట్ అయి ఉంటుంది. సో ఈ రెండు మీకు సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ నుండన్నా లేకపోతే ఇండియాది మాత్రం సెన్సస్ వెబ్సైట్ నుండన్నా దొరుకుతుంది. మీరు దీనికి ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు, అది తీసుకొని చదువుకుంటే సరిపోద్ది. ఇంకో కాలర్ ఉన్నారు మ్యామ్. హలో. హలో. యా, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు చెప్పండి, తర్వాత మేడం క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ సార్, నేను గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నాను. చెప్పండి. అయితే గ్రూప్ 2లో ఎక్స్ట్రాగా ఇండియన్ ఎకానమీ, వరల్డ్ జియోగ్రఫీ, యాన్షియన్ హిస్టరీ చదివితే సరిపోతుందా, లేకపోతే ఇంకా ఏమైనా చదవాలి? అమ్మ, మీరు గ్రూప్ 2కి గ్రూప్ 4కి కలిపి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా? అంటే 4 స్టార్ట్ చేశాను మ్యామ్. అయితే గ్రూప్ నోటిఫికేషన్ వచ్చింది కదా, 2కి దీనికి ఇండియన్ వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ ఎకానమీ, ఏన్షియన్ హిస్టరీ ఎక్స్ట్రాగా ఉంది కదా, ఆ 3 టాపిక్స్ కవర్ చేస్తే సరిపోతుందా ఎక్స్ట్రాగా? నేను చెప్తా చూడండి, ఇది ఒక బాగా అడుగుతున్న క్వశ్చన్. 2, 3, 4, 4 3 కలిపి చదవాలంటే ఎట్లా చదవాలి? మీరు 2లో ఎక్స్ట్రా చదవడం కాదమ్మా, 2 కంప్లీట్గా చదివి గ్రూప్ 4కి ఎక్స్ట్రా చదవాల్సి వస్తుంది. అంటే ఎట్లా అంటే మీరు గ్రూప్ 2 చదివితే గ్రూప్ 3 కంప్లీట్గా కవర్ అవుతుంది. మీరు సపరేట్గా గ్రూప్ 3కి ఏది ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. గ్రూప్ 2 చదివితే గ్రూప్ 4లో ఫస్ట్ పేపర్ మీకు ఏదైతే ఉందో జనరల్ స్టడీస్, అది మొత్తం కవర్ అవుతుంది. అంటే మీరు ఇందులో ఇది ఎక్స్ట్రా అనుకునే బదులు గ్రూప్ 2 సిలబస్ని కవర్ చేసుకుంటే మీరు మళ్ళీ గ్రూప్ 4 పేపర్ 1కి ఏం చదవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే గ్రూప్ 4 పేపర్ 1లో మీకు ఉట్టి మెన్షన్ చేశారు ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ లేదా తెలంగాణ మూవ్మెంట్ అని మెన్షన్ చేశారు. తెలంగాణ మూవ్మెంట్ గ్రూప్ 2లో 150 మార్కులు, కానీ గ్రూప్ 4కి వచ్చేసరికి 15 మార్కులు ఏరియా. సో ఏదని చదువుతారు, ఏదని ఒమిట్ చేస్తారు. మొత్తము చదివితే మీకు గ్రూప్ 4లో ఏ క్వశ్చన్ అడిగినా రాసుకునే ఆస్కారం ఉంటుంది. సో గ్రూప్ 2 సిలబస్ మొత్తం చదివి దానికి అడిషనల్గా గ్రూప్ 4లో ఉన్న సెకండ్ పేపర్ని సపరేట్గా ప్రిపేర్ అవ్వడం కరెక్ట్ అవుతుంది. సో మీరు గ్రూప్ 2 సిలబస్ మొత్తం చదివితే గ్రూప్ 3 కవర్ అవుతుంది, గ్రూప్ 4 ఫస్ట్ పేపర్ కవర్ అవుతుంది. ఒకవేళ మీరు గ్రూప్ 4ని టార్గెట్ చేస్తున్నా అంటే గ్రూప్ 4 సెకండ్ పేపర్ ఒక్కటి సపరేట్గా చదువుకోవాలి గ్రూప్ 2తో పాటు. ఇంకొక కాలర్ ఉన్నారు మ్యామ్. హలో. 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 హలో, గుడ్ ఆఫ్టర్నూన్. పేరు చెప్పండి, మీ ప్లేస్ చెప్పండి. పేరు సార్, నిర్మల్ డిస్ట్రిక్ట్. అడగండి, క్వశ్చన్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మేడం. గ్రూప్ 2 కోసం ఆన్లైన్ క్లాసెస్ పెడతారా మేడం టీసెట్లో? టీసీఆర్లో గ్రూప్ 2కి సంబంధించిన క్లాసెస్ పాత ఆల్రెడీ ఉన్నాయి. అన్ని సబ్జెక్ట్స్కి పెడుతున్నారు, యాక్చువల్లీ ఆల్రెడీ పెట్టడం స్టార్ట్ చేశారు. మీరు ఒక్కసారి
టీసాట్ యూట్యూబ్ ఛానల్లో చూసుకుంటే నాకు తెలిసి ప్లేలిస్ట్లు కూడా ఉంటుండొచ్చు, చూడండి. కానీ ఒకవేళ లేకపోతే ప్రాబబ్లీ ప్లేలిస్ట్ చేయమని ఒక సజెషన్ అయితే ఇస్తాం. ఆల్రెడీ క్లాసెస్ ఉన్నాయి, మీరు ఒకసారి చూడొచ్చు. సో ఇందాక కాలర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మ్యామ్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 ఇవన్నీ వచ్చాయి కాబట్టి చాలా రోజుల తర్వాత వచ్చాయి కాబట్టి అందరూ ఎలిజిబిలిటీ ఉంటుంది, రాయాలనుకుంటారు. సో ఎట్లా వెళ్ళాలనేది అది క్వశ్చన్ అమ్మాయి అడగడం జరిగింది. అది ఐ థింక్ యు హావ్ ఆన్సర్డ్ అప్రాప్రియేట్లీ. మ్యామ్ ఇంకొక క్వశ్చన్ మ్యామ్, ఇప్పుడు ఈ సర్వీసెస్కి ఓసీస్, బీసీస్, ఎస్టీస్, ఎస్సీస్, మైనారిటీస్ అండ్ ఎస్పెషల్లీ విమెన్ క్యాండిడేట్స్ ప్రిపేర్ అవుతారు. సో వీళ్ళ ప్రిపరేషన్లో కానీ స్ట్రాటజీస్లో కానీ ఏదైనా మార్పులు ఉండాల్సిన అవసరం ఉంటుందా, లేకపోతే ఏమన్నా ఉందా? పేపర్ ఒకటే కదా అందరికి, ఒకటే పేపర్. దేర్ బ్యాక్గ్రౌండ్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్, నాలెడ్జ్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్ కదా. నాలెడ్జ్ లెవెల్స్ బ్యాక్గ్రౌండ్ అంటే అట్లా మనము కమ్యూనిటీ వైజ్ వెళ్ళలేం. నన్ను అడిగితే స్టూడెంట్ టు స్టూడెంట్ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరే ప్రిపేర్ అవుతున్నాం అనుకుందాం, నాకు పాలిటీ చాలా ఈజీగా వస్తుంది, కానీ నాకు సైన్సెస్ అస్సలు రావు. మీకు సైన్సెస్ ఈజీ, కాకపోతే మీకు మ్యాథ్స్ కష్టం. సో ప్రతి స్టూడెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ నేను అందుకనే సబ్జెక్ట్ లిస్ట్ చేసుకోమని చెప్పిన. ఒక 11 సబ్జెక్టులు ఉన్నాయి, వాటి పేర్లు రాసుకోండి, రెఫరెన్స్ బుక్స్ ఏముంటాయో చూసుకోండి. చదవడం ఒక్కటే ఇంపార్టెంట్గా, చదవడంతో పాటు ఖచ్చితంగా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకోవాలి, దాని తర్వాత ఏదైనా టెస్ట్ సిరీజో ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేసే క్రమంలో ఓకే నాకు ఈ సబ్జెక్టు వచ్చు, ఈ సబ్జెక్టు రాదు, నేను ఇక్కడ వీక్ ఉన్నా అన్న ఐడెంటిఫికేషన్ వస్తుంది. వచ్చినప్పుడు వీక్ ఉన్న ఏరియాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. అంటే నాకు బాగా వచ్చిన సబ్జెక్ట్, ఉదాహరణకు నా కేసులో పాలిటీ నేను ఒక్కసారి చదివితే సైన్సెస్ నేను 3 సార్లు చదవాల్సి వస్తుంది. అది ప్రతి క్యాండిడేట్ టు క్యాండిడేట్ స్ట్రాటజీ మారుతుంది. సో కమ్యూనిటీకి దానికి సంబంధం ఉంటుంది. అంటే వీళ్ళకు రిజర్వేషన్ ప్రకారంగా పోస్టింగ్స్ అవన్నీ ఉంటుంది కదా, సెలెక్షన్స్. జనరల్గా వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుందంటే నాకు 40 వస్తే చాలు, 35 వస్తే చాలు అని ఉంటారు. బట్ ఈజ్ దట్ కరెక్ట్ స్ట్రాటజీ ఆర్ వాట్? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఒక ఎగ్జామ్లో పేపర్ ఎంత టఫ్ ఉంటుందో ఎవరు చెప్పలేరు. ఆ పేపర్ వచ్చేవరకు ఎంతమంది రాస్తారో చెప్పలేరు. రిజల్ట్ ఫైనల్గా కట్ ఆఫ్ దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే ఫస్ట్ పేపర్ టఫ్నెస్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అటెండింగ్ ది ఎగ్జామ్, దాని తర్వాత వాళ్ళ రిలేటివ్ పర్ఫార్మెన్స్, అవన్నిటిని పరిగణంలోకి తీసుకొని ఇది కట్ ఆఫ్ అని చెప్తాం. అందుకనే కదా ఎగ్జామ్ ముందు కట్ ఆఫ్ చెప్పమంటే ఎవరు చెప్పలేరు. సో జనరల్గా వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ మాట్లాడదాం మేడం. ఒక కాలర్ ఉన్నారు. యా, హలో హలో, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీరు? సార్ నేను నిర్మల్ నుంచి. నిర్మల్, చెప్పండి సార్ ఇప్పుడు టీచార్లో గ్రూప్ 4 సిలబస్ కానీ కోర్స్ కానీ ఎప్పుడు పెడతారు సార్? టీసాట్లో గ్రూప్ 4 సిలబస్ కానీ నోట్స్, క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయా అంటున్నారు, అంతేనా? సురేష్ గారు ప్లాన్ చేస్తున్నారండి. త్వరలో దాని మీద ఇన్ఫర్మేషన్ మీకు వెబ్సైట్లో కానీ యూట్యూబ్ ఛానల్లో కానీ పెట్టడం జరుగుతుంది, యాప్లో కానీ పెట్టడం జరుగుతుంది. కానీ టీసాట్లో ఆల్రెడీ ఎంసీక్యూస్ మీద చాలా సిరీస్ వచ్చినాయి. అంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా టీసాట్లో కండక్ట్ చేస్తున్న ఎంసీక్యూ సిరీస్ మీకు బాగా యూజ్ అవుతాయి. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మీకు గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2 సిలబస్ ఏదైతే చూసుకుంటే జనరల్ స్టడీస్లో ఉన్న ఏరియాస్ దాదాపుగా సేమ్ ఉంటాయి. కాకపోతే క్వశ్చన్ ఎంత లెవెల్కి అడుగుతారు, డెప్త్ ఆఫ్ ద క్వశ్చన్ అక్కడే మార్పులు ఉంటాయి. అంతకుమించి మీకు సబ్జెక్ట్ అయితే మారదు. ఇప్పుడు నేను పాలిటీ గ్రూప్ 1కి, 2కి, 3కి, 4కి దాదాపుగా 70-75% ఒకటేలా చెప్తాను. ఆ 25% లెవెల్ని బట్టి వేరీ అవుతుంది. సో మీరు ఆల్రెడీ ఉన్న క్లాసెస్ని రెఫర్ చేయొచ్చు, కానీ ఎంసీక్యూస్ అయితే మీకు బాగా యూజ్ అవుతాయి. ఇంకొక కాలర్ ఉన్నారు మేడం, లెట్స్ టేక్ ద కాల్. హలో 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 సార్, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? రమేష్, కరీంనగర్ అండి. చెప్పండి, అడగండి, క్వశ్చన్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ అన్న. గుడ్ ఆఫ్టర్నూన్ రమేష్, చెప్పండి. మ్యామ్ ఇది గ్రూప్ 4 అండ్ గ్రూప్ 2కి సిలబస్ ఏంటి, క్వాలిఫికేషన్ ఎట్లా ఉంటుంది? గ్రూప్ 2కి కానీ గ్రూప్ 4కి కానీ డిగ్రీ బేసిక్ క్వాలిఫికేషన్. సో మీరు ఓపెన్ యూనివర్సిటీ అయినా ఎక్కడి నుండి అయినా ఏ డిగ్రీ అయినా పర్లేదు, డిగ్రీ ఉండాలి కంపల్సరీగా. సిలబస్ వచ్చేసి గ్రూప్ 2కి, గ్రూప్ 4కి, గ్రూప్ 2కి యాక్చువల్లీ జనరల్ స్టడీస్ ఫస్ట్ పేపర్ అయితే నేను స్టార్టింగ్లో చెప్పాను 4 పేపర్స్లో ఏముంటాయో. గ్రూప్ 4కి ఫస్ట్ పేపర్ని జనరల్ స్టడీస్ అంటారు. అంటే గ్రూప్ 2లో మీకు మొదటి పేపర్లో ఉన్న అంశాలు దాదాపుగా గ్రూప్ 4లో ఫస్ట్ పేపర్లో ఉంటాయి. సెకండ్ పేపర్ వచ్చేసి జనరల్ ఎబిలిటీస్ అండ్ కాంప్రిహెన్షన్ అని అంటారు. జనరల్ ఎబిలిటీస్లో మీకు లాజికల్ రీజనింగ్, తర్వాత మెంటల్ ఎబిలిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్ కాకుండా
ఇంగ్లీష్ కూడా ఉంటుంది, సెంటెన్స్ కన్స్ట్రక్షన్, కాంప్రిహెన్షన్ ఇవి ఉంటాయి. సో ఇవి 2 పేపర్స్. ఆల్రెడీ మనం గ్రూప్ 4 సిలబస్ మీద చర్చించుకున్న వీడియో ఉంటుంది, మీరు ఒక్కసారి యూట్యూబ్లో అది చూస్తే, ఎందుకంటే దాంట్లో చాలా డీటెయిల్డ్గా సిలబస్ ఏముంది, ఎలా చదవాలి, అప్రోచ్ ఏంటి, దాని గురించి చెప్పడం జరిగింది. ఆ వీడియో టీసాట్లో ఉన్న వీడియో మీకు హెల్ప్ అవుతుంది. మీరు సిలబస్ మీకు టీసాట్ వెబ్సైట్లో దొరుకుతుంది, ప్రాబబ్లీ యాప్లో కూడా అప్లోడ్ చేస్తారు టీసాట్ వాళ్ళు. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. కానీ మీకు పేపర్ 1 గ్రూప్ 4లో ఉన్న సిలబస్ గ్రూప్ 2కి చదువుకుంటే సరిపోతుంది. యాక్చువల్గా వ్యూవర్స్కి మనం ఒకటి చెప్పాలి మేడం, సిలబస్ థరోగా చూడమని. అది చూసిన తర్వాత చెప్పేది బేసిక్ క్వశ్చన్ కాకుండా కొద్దిగా ఇంపార్టెంట్ వ్యాలిడ్ క్వశ్చన్ అడిగితే టైం కొద్దిగా మేనేజ్ అయినట్టు అవుతుంది. సో ఐ హోప్ నెక్స్ట్ టైం దే జస్ట్ గో త్రూ దట్. చాలా మటుకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి సిలబస్ ఫస్ట్ చదవాలన్న అవగాహన లేదు. అందుకే వాళ్ళకి చెప్దామనే ఈరోజు మనం వీ రేజ్ దట్ ఇష్యూ. యాక్చువల్లీ థరోగా చూడాలి ఏమేమి ఉందనేసి, చూసిన తర్వాత దెన్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీ క్వెరీస్ అడిగితే బాగుంటుంది. మేడం ఇప్పుడు వీ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 మ్యామ్. ఈ బుక్స్ కాకుండా ఇప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ అన్నారు, కొన్ని ఎన్సీఆర్టీ బుక్స్ అన్నారు, ఇంకేమన్నా వేరే రిసోర్సెస్ ఉన్నాయా మ్యామ్ మటీరియల్కి? నౌ దట్ వీ హ్యావ్ డిజిటల్ టెక్నాలజీ అండ్ ఆల్. అంటే టీసాట్లో క్లాసెస్ చూస్తారు వీళ్ళు, కానీ ఒక్క కాషన్ ఏంటంటే యూట్యూబ్లో చాలా క్లాసెస్, చాలా వీడియోస్ పెడుతున్నారు. బేసిక్ పాయింట్ ఏంటంటే ఏ క్లాసెస్ ఏ వీడియోస్, అంటే టీసాట్ అన్నది గవర్నమెంట్ ఛానల్ కాబట్టి మేము ఎవరం టీచ్ చేసినా కాంప్రిహెన్సివ్గా మొత్తం టీచ్ చేస్తాం. మనది పక్కన పెడితే ఇంకా ఏ ఛానల్ అయినా ఏదైనా కాంప్రిహెన్సివ్గా మీకు ఎగ్జామ్కి సరిపోయేది మొత్తం ఎవరు చెప్పరు. సో వాటి మీద మొత్తం రిలై అవ్వడం అయితే సేఫ్ అని నేను అనను. బుక్స్ చదవడం అన్నిటికంటే ఇంపార్టెంట్. కానీ ఇంకొకటి ఏంటంటే రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టమున్నని రిసోర్సెస్ చదివితే మొదటికే మోసం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే మీరు ఏ బుక్ చదివినా 15th August 1947 డేట్ ఆఫ్ ఇండిపెండెన్స్ అవుతుంది, 2nd June 2014 ఫార్మేషన్ డే ఫర్ తెలంగాణ అవుతుంది. సో ఫ్యాక్ట్స్ మారవండి, మీరు ఏ బుక్ చదివినా ఫ్యాక్ట్స్ మారవు. 10 బుక్కులు చదివే కంటే ఒక్క బుక్ని 10 సార్లు చదవడం చాలా మంచిది. సో లిమిటెడ్ రిసోర్సెస్, మోర్ రివిజన్ కీ. ఎందుకంటే ఇవన్నీ ఫ్యాక్ట్స్, నేను ఇప్పుడు చెప్పిన అన్ని ఫ్యాక్ట్స్. మనం ఒకటేసారి ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపాసిబుల్. ఫస్ట్ ఒక మైండ్ బ్లాక్ ఉంటుంది, అమ్మ ఫ్యాక్ట్స్ నాకు ఎట్లా గుర్తుంటాయి అని చెప్పి. దాని తర్వాత రివిజన్ లేకపోతే ఫ్యాక్ట్స్ మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాయి. సో ఒకటే బుక్, 1 కానీ 2 కానీ పర్ సబ్జెక్ట్ కంప్లీట్గా రివైజ్ చేయాలి. ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అంత మంచిది. ఓకే, అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ యూట్యూబ్ మ్యామ్, మనకు యాప్స్ కూడా ఉన్నాయి. సో meanwhile we have one caller ma'am. హలో 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 మాట్లాడండి. మీ పేరు చెప్పండి. ఫస్ట్ టీవీ వాల్యూమ్ తగ్గించండి మీరు ప్లీజ్, టీవీ వాల్యూమ్ తగ్గించండి. कहाँ से बात कर रहे हो वो बताइए प्लीज. आदिलाबाद बताइए. हेलो, पूछिए. प्लीज आप टीवी वॉल्यूम कम कीजिए, कम करके बात कीजिए. बोलिए. हाँ मैडम बोलिए. हेलो. हाँ बोलिए. सुनाई दे रहा, बात करिए आप. सर जो सब्जेक्ट सिलेबस है ना जी, तेलुगु में बात कर सकते हैं ना? हाँ कौन सा भी लैंग्वेज बात करिए. ఓకే మేడం, పాలిటీలో లక్ష్మీకాంత్ గారి బుక్స్ రిఫర్ చేయమని చెప్పారు కదా, అదే విధంగా హిస్టరీలో ఏ బుక్స్ రిఫర్ చేస్తే బెటర్ ఉంటుంది? అదే విధంగా ఎకనామీ అనేది కూడా మేజరే కదా లో చేయడం కానీ అనేది చెప్తే. నేను ఒక పని చేస్తాను, పేపర్ వైజ్ మీకు బుక్స్ చెప్తాను. హిస్టరీకి అయితే ఎన్సీఆర్టీ, మీరు ఇంగ్లీష్లో ప్రిపేర్ అవుతున్నారా తెలుగులో ప్రిపేర్ అవుతున్నారో? ఇంగ్లీష్లో అయితే ఎన్సీఆర్టీ ఓల్డ్ ఎడిషన్స్ వస్తాయి, ఇండియన్ హిస్టరీకి అది సరిపోతుంది. మీరు ఒకవేళ తెలుగులో ప్రిపేర్ అయితే తెలుగు అకాడమీ బుక్స్ మోర్ దెన్ ఎనఫ్, అన్ని సబ్జెక్ట్స్కి ఉన్నాయి, ప్రతి సబ్జెక్ట్కి తెలుగు అకాడమీ బుక్ ఉంది, ఎస్ఎన్టీతో సహా, ఎన్వైరన్మెంట్, ఇకాలజీ, జాగ్రఫీ, ప్రతి దానికి తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ తెలుగులో చదివితే తెలుగు అకాడమీ బుక్స్ సరిపోతాయి. కాకపోతే ఫ్యాక్ట్స్ చదివేటప్పుడు కొంచెం ఒక్కసారి చూసుకోండి, ఎందుకంటే ఎక్కడన్నా ఫ్యాక్ట్స్ తప్పుపోయే ఆస్కారం ఉంటుంది. లేకపోతే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్కి వచ్చేసరికి పాలిటీకి అయితే లక్ష్మీకాంత్ చదవండి. ఎకానమీకి అయితే మీకు 3 బుక్స్ ఉంటాయి, దత్తన్ సుందరం, మిశ్రా అండ్ పురి లేదా రమేష్ సింగ్, ఇవి తెలుగు ఇంగ్లీష్లో ఉంటాయి.
ఈ బుక్స్లో ఏదన్నా ఒక బుక్, కానీ ఇవన్నీ చాలా పెద్ద పెద్ద బుక్లు, అంటే మీరు అవి చూస్తే ఇంత లావు ఉంటాయి. ఆ మొత్తం బుక్ చదవద్దు. మీకు ఏవైతే సిలబస్లో టాపిక్స్ మెన్షన్ చేశారో ఆ టాపిక్స్ వరకే చదవాలి. లేటెస్ట్ ఎడిషన్ తీసుకోవాలి, ఎందుకంటే డేటా ఏదైనా అప్డేట్ అయితే వాళ్ళ బుక్స్లో కూడా అప్డేట్ అవుతుంది. ఉట్టి సిలబస్కి స్టిక్ అయ్యే చదవాలి ఈ బుక్స్ ఏవి చదివినా. ఫార్మేషన్కి మాత్రం ప్రకాష్ సార్ రాసిన బుక్, దాంతోపాటు తెలుగు అకాడమీ బుక్, ఈ 2 బుక్స్ సరిపోతాయి. దాదాపుగా సిమిలర్గా ఉంటాయి. ఫార్మేషన్ మీరు ఒక్కసారి చదివినప్పుడు పాయింట్స్ లాగా నోట్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే ప్రతిసారి ఒక 700 పేజీల పుస్తకం చదవడం అంటే ఇబ్బంది. కాబట్టి ఒక్కసారి చదివినప్పుడు అండర్లైన్ చేసుకొని టాపిక్ టు టాపిక్స్ క్రిస్ప్ నోట్స్ రెడీ చేసుకోవడం ఇంపార్టెంట్. అట్లా చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇంకో కాలర్ ఉన్నారు మ్యామ్. హలో. హలో. యా, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుండి? హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. లావణ్య. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? వరంగల్. అడగండి. చెప్పండి అమ్మా లావణ్య. నమస్తే, చెప్పండి. మేడం, యాక్చువల్గా నేను అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ కామన్గా ఉంటుంది కదా, అది జనరల్ స్టడీస్లో తెలంగాణ మూవ్మెంట్, ఎకానమీ అవన్నీ చాలా డెప్త్గా చదవాలా, ఎట్లా చదవాలి మేడం? అది అంటే మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో దాన్ని బట్టమ్మా. కానీ మీరు ఒక్కసారి నేను ఇంతకు మునుపు చెప్పినట్టు గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగిన తర్వాత పేపర్స్ గమనించుకుంటే, అది ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఈ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్ ఎగ్జామ్స్ లైక్ ఏడబ్ల్యూ ఇట్లాంటి ఎగ్జామ్ పేపర్స్ చూసుకున్నా కూడా జనరల్ స్టడీస్లో క్వశ్చన్స్ చాలా డీప్గా అడగడం జరిగింది. సో గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చిన జనరల్ స్టడీస్ పేపర్ కూడా చాలా ఈజీ అవుతుంది. గ్రూప్ 2ని ఒక పారామీటర్ లాగా తీసుకొని చదువుకుంటే మంచిది, ఎందుకంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి గ్రూప్ 2ని ఒక పారామీటర్ లాగా తీసుకుని చదువుకుంటే మంచిది. ఉదాహరణకి వెటరేరియన్ సైన్సెస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది. అందులో పేపర్ 2 వాళ్ళకి సబ్జెక్ట్ అయితే పేపర్ 1 జనరల్ స్టడీస్. ఆ పేపర్ 1 గ్రూప్ 2 స్టాండర్డ్కి ప్రిపేర్ అయితే వాళ్ళకి క్రాక్ చేయడం ఈజీ అవుతుంది. పేపర్ టఫ్ ఉన్నా ఈజీ ఉన్నా ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చినా రిస్క్ లేకుండా క్లియర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో జనరల్ స్టడీస్ వరకు అయితే గ్రూప్ 2ని కొలమానంగా తీసుకుంటే మంచిది. ఇంకొక కాలర్ ఉన్నారు మ్యామ్. హలో. హలో. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? సార్, నా పేరు పవన్ కుమార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మాట్లాడండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ పవన్ గారు, చెప్పండి. మేడం, ఇది ఇప్పుడు గ్రూప్ 2లో ఎకనామిక్ సిలబస్ ఉంది కదా మేడం? అవునండి. అందులో ఎక్కువ ఇప్పుడు సిలబస్ చేంజ్ చేసిన ప్రకారం కూడా ఎక్కువ కాంట్రిబ్యూషన్ టు వేరియస్ సెక్టార్స్ అని చెప్పి ప్రత్యేకంగా అడిగారు కదా మేడం. దానిలో ఎక్కువ వరకు స్టాట్సే ఉంటాయి కదా మేడం? ఫ్యాక్ట్సే ఉంటాయండి. అదంతా మీకు ఎకనామిక్ సర్వే నుండే తీసుకున్నారు. సిలబస్ కూడా ఎకనామిక్ సర్వేని దృష్టిలో పెట్టుకొని మార్చడం జరిగింది. మీరు సోషియో ఎకనామిక్ సర్వే ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. కాంట్రిబ్యూషన్స్ ఇవన్నీ మీకు ప్రతి చాప్టర్, సర్వీస్ సెక్టర్కి ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది, అగ్రికల్చర్కి ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రియల్ సెక్టర్కి ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది. ఫస్ట్ పేజ్లో మొత్తం కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి. దాని తర్వాత గవర్నమెంట్ పాలసీస్ ఏముండే, ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్స్లలో ఎక్కువైంది, ఏ డిస్ట్రిక్ట్స్లలో తక్కువ ఉంది, ఇండస్ట్రీస్ ఎక్కువ పెరిగినాయి, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి మీకు. ఎకనామిక్ సర్వే సింగిల్ సోర్స్ అవుతుంది వీటికి. మేడం, మనము ఒకసారి మళ్ళీ పేపర్ 1కి వస్తే మ్యామ్, వీ హ్యావ్ కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, అవునండి, విచ్ ఇస్ యువర్ కోర్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. సో ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ ప్రిపేర్ చేయడం ఎట్లా అంటారు? కరెంట్ అఫైర్స్ చాలా మటుకు ఫ్యాక్ట్స్ అడుగుతారండి. కాకపోతే ఇప్పుడు ఒక్క కాషన్ ఏంటంటే గ్రూప్ 1లో కరెంట్ అఫైర్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో చాలా పాతవి అడిగారు. ఆ పాతవి ఫస్ట్లీ అవి కరెంట్ అఫైర్స్ కాదు. కరెంట్ అఫైర్స్ ఒక టైం లిమిట్ ఉంటుంది. మామూలుగా అయితే 6 months 1 year అంటాము. 1 year నన్ను అడిగితే కూడా నేను ఇప్పటికీ కూడా నా అడ్వైజ్ ఏముంటుంది అంటే 2022 January 1st నుండి అయిన కరెంట్ అఫైర్స్ మీ ఎగ్జామ్ 15 రోజుల ముందు వరకు చాలా డీటెయిల్డ్గా చదవండి. 15 రోజుల ముందు వరకు. ఎందుకంటే మొన్న October 1st వీక్లో అయినవి కూడా October 26th ఎగ్జామ్, అక్టోబర్లో ఇచ్చారు ఎగ్జామ్లో. సో అవన్నీ మీరు డీటెయిల్డ్గా చదవాలి. పాత కరెంట్ అఫైర్స్ అంటారా, ఇప్పుడు మేము ఏం చేస్తామంటే సబ్జెక్ట్లో ఉన్న అప్డేట్స్ అన్నీ చెప్పేస్తాం. సో ఇప్పుడు పాలిటీలో ఉందనుకోండి, ఇప్పటి వరకు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ అన్నీ నేను ఆ టైం వరకు వచ్చినవన్నీ కవర్ చేస్తాను క్లాస్లో. సో సబ్జెక్ట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ అక్కడ వచ్చేస్తాయి. మరి మేడం ఒకవేళ 2021 2020 అడిగితే ఎట్లా అంటే 1-2 ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు ఆ 1-2 ప్రశ్నలకు మొత్తం ఇయర్ అంతా కరెంట్ అఫైర్స్ మనం చదవగలుగుతామా అన్నది మనం క్వశ్చన్. మరి అది డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా కావచ్చు కదా మేడం. 1-2 క్వశ్చన్స్ ఇప్పుడు మనకి టఫ్ అయింది, ప్రతి ఒక్కరికి టఫ్ అవుతుంది. అది ఎట్లాంటి వాళ్ళకి ప్రాబ్లం ఉండదు అంటే కొన్ని ఏళ్ళ తరబడి అన్నీ వదిలేసి ఇదే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి దాని మీదనే ఫోకస్తో చదివిన వాళ్ళకి ప్రాబ్లం కాదు.
కానీ మిగతా 99 మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్లో అందరికీ టఫ్ అయింది, ఒక్కరికి టఫ్ కాలేదు కదా. ఒక్కరిద్దరిని వదిలేస్తే ఆ 1-2% నెగ్లిజెంట్ పర్సెంటేజ్ ఎక్కడైనా ఉంటుంది. కానీ అది పెట్టుకొని ఏమవుతుంది అంటే, నేను ఇప్పుడు అది కూడా చదవమన్నాను అనుకోండి, అన్నీ వదిలేసి దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎప్పుడైనా మన ప్రిపరేషన్ ఆ సబ్జెక్ట్కున్న వెయిటేజ్ని బట్టి చదవాలి. ఓకే, ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది. ఇప్పుడు ఫార్మేషన్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎందుకు 150 మార్క్స్ గ్రూప్ 2కి. తర్వాత ఇంపార్టెంట్ ఏంటి, ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, ఇవన్నీ ఎందుకంటే 50-50 మార్క్స్. తర్వాత జనరల్ స్టడీస్లో ఉన్న ఏరియాస్. కరెంట్ అఫైర్స్ నుండి మీకు మాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ వస్తే 25 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు నేను 150 మార్క్స్ది ముందు కంప్లీట్ చేయాలా, 25 మార్క్స్ది ముందు కంప్లీట్ చేయాలా, అట్లా చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వెయిటేజ్ని బట్టి ఎందుకంటే వెయిటేజ్, సిలబస్, దెన్ మై స్ట్రాటజీ షుడ్ గో ఆన్. అంతే. ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మన వ్యూవర్స్ అందరికీ. నెక్స్ట్ వచ్చేసి మ్యామ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ అని ఉంది. లాస్ట్ క్వశ్చన్. సో ఈ ప్రిపరేషన్లో అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ మీద ఇప్పటివరకు వచ్చిన క్వశ్చన్స్ చూస్తే దాన్ని వీళ్ళు 3 భాగాలుగా విభజించుకోవాలండి. ఒకటేమో వరల్డ్ హిస్టరీ, అంటే వరల్డ్ హిస్టరీలో జరిగిన చాలా ఇంపార్టెంట్ రెవల్యూషన్స్ కానీ, ట్రీటీస్ కానీ, ఆర్గనైజేషన్స్ ఫామ్ అయినాయి కానీ, ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్ పీరియడ్, ఫస్ట్ వరల్డ్ వార్ పీరియడ్, బర్లిన్ వాల్ని ఇచ్చేసిన ఇయర్, ఇట్లాంటి కొన్ని బాగా అడుగుతున్నారు. అదొక పార్ట్ అయితే. సెకండ్ ఐజిఓస్ అంటాం, ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, యుఎన్ కానీ, ఇవన్నీ మీద బ్రిక్స్ కానీ, G20 చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే G20 ఇండియా హోస్ట్ చేసింది. కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్, దాని మొత్తం బ్యాక్గ్రౌండ్ చదవాలి. ఎప్పుడు ఫామ్ అయింది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, ఇండియా ఎప్పుడు జాయిన్ అయింది, కోర్ మెంబర్ అంటే ఫౌండింగ్ మెంబరా లేకపోతే లేటర్ జాయిన్ అయిందా, G20 ఇప్పటివరకు చేసింది ఏంటి, ఇవన్నీ మొత్తం ప్రతి డీటెయిల్ ఒక 15-20 మినిట్స్ అవుతుంది ఒక G20 గురించి చెప్తే. సో ఆ డీటెయిల్స్ అన్నీ వీళ్ళకి తెలియాలి. అట్లా ఐజిఓస్. దాని తర్వాత థర్డ్ వచ్చేసి ఇండియా మిగతా దేశాలతో ఉన్న సంబంధాల మీద ఏమైనా మనం ట్రీటీస్ సైన్ చేస్తే ఇట్లాంటి డీటెయిల్స్ తెలియాలి. సో ఐఆర్ మీద స్టాండర్డ్గా 5 నుండి 7 ప్రశ్నలు అడుగుతున్నారు ప్రతి ఎగ్జామ్లో. ఎక్కడెక్కడైతే మీకు ఐఆర్ అని ఉందో 5 to 7 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 5 to 7 క్వశ్చన్స్ని ఈ పర్స్పెక్టివ్లో చదవడం మంచిది. ఓవరాల్గా మేము లాస్ట్కి ఈ ఆల్ 4 పేపర్స్కి కొన్ని టిప్స్ ఏమన్నా ఇస్తారా వ్యూవర్స్కి? హౌ టు స్టార్ట్ ద ప్రిపరేషన్, హౌ టు మేక్ నోట్స్? ఫస్ట్ టిప్ ఏంటంటే, ప్లీజ్ సిలబస్ చదవండి. అది మోస్ట్ ఇంపార్టెంట్ టిప్. ఎందుకంటే నాకు తెలిసి మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేసే వరకు కూడా చాలామంది ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకు కూడా అసలు సిలబస్ మారిందన్న అవగాహన లేదు. సెకండ్ ఏంటంటే, రిసోర్సెస్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోండి. థర్డ్ ఏంటంటే, అనవసరంగా ఏదో చూసి ఎవరినో చూసి డీవియేట్ అవ్వద్దు. మీరు స్టాండర్డ్ రిసోర్సెస్ని ఎంచుకున్న తర్వాత పాత క్వశ్చన్ పేపర్స్ చదివితే మీకు అసలు 50% క్లారిటీ వస్తుంది నేను ఎటు పోవాలి అన్నది. చదువుకుంటూ పోవాలి, దాంతోపాటు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. రివిజన్ చాలా ఇంపార్టెంట్. రివిజన్, ప్రాక్టీస్, రీడ్, రివైజ్, ప్రాక్టీస్, ఈ 3 మైండ్లో ఉండాలి. చదవాలి, రివైజ్ చేయాలి, ప్రాక్టీస్. రీడ్, రివైజ్, ప్రాక్టీస్. ఓకే, ప్రాక్టీస్. రైట్. థ్యాంక్ యూ మేడం. ఈరోజు గ్రూప్ 2కి సంబంధించి మేజర్ చేంజెస్ సిలబస్లో అండ్ మటీరియల్, రిసోర్స్ మటీరియల్ కానీ అండ్ కొన్ని టిప్స్, స్ట్రాటజీస్ కూడా చెప్పారు. Hope our viewers get benefited from this. Maybe in future we'll again sit and discuss if they have any other questions and all. Thank you very much. Thank you. Namaste.